సముద్రము కంటే ఎంత ఉన్నతమైన ఆ మహాప్రేమ కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినాల్లో ఇక్కడ మరి దానియేలు గ్రంథ పుస్తకాన్ని వివరణ మేము ప్రారంభించుంటుండగా మరి అనేకమైన సత్యాల ద్వారా మీ యొక్క ఆత్మ ద్వారా బయలుపరచండి. మీరే మాతో మాట్లాడండి. మీరేమైనా అనుగ్రహిస్తే తప్ప ఎవడు ఏమీ పొందనేరడు అని రాయబడిన రీతిగా వాక్యము నీది, సన్నిధి నీది, ప్రజలని వారు సమస్తము నీవి. మీరే మాకు ప్రసాదించండి. ప్రభా, పశుప్రాయులము, అజ్ఞానులము, బుద్ధి లేని వారము, పాపులమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. తండ్రి, కేవలము నీ మీద ఆధారపడుతుంటుండగా మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వాక్కులు మీరు అడిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఎంతో శ్రేష్టమైన అద్భుతమైన గ్రంథం. ఇది మా బ్రతుకు పుస్తకం తండ్రి. కాబట్టి దీని ముందు మేము కూర్చుంటుండగా మా సంగతులన్నీ తేడతెల్లం చేసి మమ్మల్ని సరిచేయండి, చక్కపరచండి, దిద్దండి తండ్రి. ఏమి నేర్చుకోవాలో, ఏమి మార్చుకోవాలో కూడా, మీరు రాకడికి ఎలా సిద్ధపడాలో కూడా తండ్రి మాకు కావాల్సిన వాక్కులు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాకు కావాల్సిన రక్షణకరమైన మాటలు, మాకు కావాల్సిన గద్దింపులు, హెచ్చరికలు, ఆదరణతో కూడినటువంటి పలు విధాలుగా తను మీ మాటలు మాతో మాట్లాడి సంభాషించండి, ముచ్చటించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎవరిని ఖాళీగా రిక్త హస్తాలతో పంపించకమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయలు మాతను వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా మార్గ మధ్యలో ఏర్పాట్లు నడిపించండి. మరి రాలేని వారు లైవ్లు వీక్షిస్తున్న బిడ్డలతో కూడా మీరే మాట్లాడి మహిమ పొందమని, సమయం ఎంతో దీవెనకరంగా చేయమని, అయోగ్య దాసును మరోసారి నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామని హెచ్చిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనం ఈ దినాల్లో మరి దానియేలు గ్రంథాన్ని మనం ప్రారంభించాము. దానియేలు గ్రంథం అన్నది మొత్తం మనకు 12 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. దీనిని మనము 2 భాగాలుగా మనం విభజించుకుని మన ధ్యానాన్ని ప్రారంభించాం. మొదటి 6 అధ్యాయాలు ఏమని చెప్పుకున్నాము? చారిత్రక భాగము. మొదటి 6 అధ్యాయాలు చారిత్రక భాగము అని మనం విభజించుకున్నాం. రెండో భాగము 7 నుంచి 12 అధ్యాయాలు ప్రవచన భాగము అనే విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ మొదటి 6 అధ్యాయాలు చారిత్రక భాగము, 7 నుంచి 12 అధ్యాయాలు రెండవ భాగము ప్రవచన భాగము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మనము ఆ చరిత్ర గురించినటువంటి చారిత్రక భాగం అంటే దానియేలు గ్రంథం ఎక్కడ ప్రారంభమవుతుంది అనే దాని చరిత్ర అనేక సంగతులు మనము ఇప్పటికే తెలుసుకున్నాము. కాబట్టి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయములో మనం ఉన్నాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం అన్నది మనకి మొత్తము 21 వచనాలు మనకు కనబడతా ఉన్నాయి. దానిని మనము 3 భాగాలుగా విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభించాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొత్తం మనకి 21 వచనాలు కనబడుతున్నాయి. 21 వచనాలను కూడా 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి అధ్యాయము మొత్తం మనకు 21 వచనాలు. దాన్ని మనము 3 భాగాలుగా విభజించుకున్నాము. మొదటి భాగం వచ్చేసి మొదటి అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మొదటి భాగంగా మనం విభజించుకున్నాం. దానికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాము, బబులోనుకు కొనిపోబడిన దానియేలు మరియు వారి స్నేహితులు. బబులోనుకు కొనిపోబడిన దానియేలు మరియు వారి స్నేహితులు. ఇది మొదటి భాగంగా మనం ధ్యానం చేసుకుని ధ్యానాన్ని ప్రారంభించాం. మొత్తం 3 భాగాలు. మొదటి భాగము మొదటి 7 వచనాలు మొదటి భాగంగా మనం విభజించుకున్నాం. మొదటి సంగతిగా దానికి బబులోను కొనిపోబడిన దానియేలు మరియు వారి స్నేహితులు అని దీంట్లో ముఖ్యంగా మనము 4 సంగతులు ధ్యానం చేయబోతున్నాం. 4 సంగతులు ఈ భాగంలో మనకి 4 సంగతులు మనకి కనబడతాయి. 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం ఈ మొదటి భాగంలో. అయితే ఎందుకు వాళ్ళు కొనిపోబడ్డారని చెప్పడానికి గత వారం కొన్ని సంగతులు చెప్పాం. ఎందుకు దేవుడు వారిని గత వారం చెప్పింది కూడా ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందుకు వెళ్తాం, దాని కొనసాగింపు కాబట్టి.
ఎందుకు వాళ్ళు బబులోనికి దేవుడు అప్పగించాడు, ఎందుకు కొనిపోవాల్సి వచ్చిందంటే వాళ్ళు చేసిన 5 తప్పులు చెప్పాం. మొదటి చెప్పండి, వాళ్ళు విశ్రాంతి దినములను పాటించలేదు, మొదటి తప్పు. రెండో తప్పు, సహోదరులను దాసులుగా చేసుకున్నారు అని రెండో తప్పుగా మనం చూసాం. మూడవది, దేవుని మందిరమును అపవిత్రపరిచారు. అంటే మందిరములో పిల్లల్ని దహించటము, కాల్చివేయటం, అన్ని యొక్క ఆచారాలు చేసి మందిరాన్ని అపవిత్రపరిచారు. నాలుగవది, దేవుని వాక్యాన్ని తృణీకరించారు అనేది కూడా నాలుగో సంగతిగా మనం చూసాం. ఐదోది, ఆఖరిది, అన్యుల దేవతలను ఆరాధించుట లేదా పూజించడం అనేది ఐదో తప్పుగా మనం చూసాం. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, నేను 5 చెప్పాను. ఇలాగ ఎన్నో చేసిన ఈ కారణాలు బట్టి దేవుడు బబులోను రాజు శత్రు రాజుకు అప్పగించినట్టుగా మనం చూసాం. అలా అప్పగించబడటానికి కారకులు కూడా ఎవరంటే కూడా ఒక 5 సంగతులు మనం చూసాం. దాని మొట్టమొదటి వ్యక్తి ఎవరని చెప్పుకున్నాము, హిజ్కియా అని చెప్పుకున్నాం. రెండోది ఆయన కుమారుడు మనష్షే అని చెప్పుకున్నాం. మూడోది ఆయన కుమారుడు ఆమోన్ అని చెప్పుకున్నాం. నాలుగోది ఆయన నాలుగోది యెహోయాకీం అని చెప్పుకున్నాం. ఆఖరిది ప్రజలు అందరూ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా కారకులే. కనుక ఎందుకంటే ప్రవక్తలు పోయి చెప్పారు, మీరు మారండి, సరి చేసుకోండి, అన్య దేవతలను విడిచిపెట్టనంటే విడిచిపెడితే ఒట్టు, విడిచిపెట్టడం కారణం చేత దేవుడు ఆ దేశం మీదకి బబులోను రాజును అప్పగించినట్లుగా, బబులోను రాజుని పంపించినట్టుగా మనం చూస్తాం. దాంట్లో కూడా మనం 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, పెద్దలు చేసిన తప్పులకు పిల్లలకు కష్టాలు, తిప్పలు, శ్రమలు, బాధలు కలిగిన విషయము మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే హిజ్కియా, మనష్షే, ఆమోను, యెహోయాకీము ఇలాగా భవిష్యత్తులో పెద్దలు చేసిన తప్పుల యొక్క ప్రభావం ఎవరి మీద పడింది, పిల్లల మీద పడింది. కాబట్టి వీళ్ళు చెరలోకి వెళ్ళారు అనే విషయం మనం చూసాం. అంటే పెద్దలుగా మనం తప్పులు చేయకూడదు. మనం చేసే తప్పులు వాటి ప్రభావం ఎవరి మీద ఉంటుంది చెప్పండి, పిల్లల మీద ఉంటది. కాబట్టి తల్లిదండ్రులుగా, సేవకులుగా, పెద్దలుగా పిల్లలు కలిగినటువంటి ఒక తండ్రిగా, తల్లిగా మనం తప్పులు చేయకూడదు. కనుక తప్పులు చేయకుండా సరైన దారిలో మనం ఉండాలి. మన యొక్క ఆ చెడ్డ స్వభావము, ఆ తప్పులు చేసేటువంటి స్వభావం పిల్లల మీద పడినప్పుడు వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుందనే విషయము మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ సంగతి, పిల్లలు కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకూడదు అనే విషయం రెండోది కూడా చెప్పాం. అంటే అర్థం ఏంటి, మా నాయన బిషప్, లేకుంటే మా నాయన గొప్ప సేవకుడు, మా నాయన పెద్ద పాస్టర్ అని చెప్పేసి, వాస్తవానికి వాళ్ళ నాన్న పెద్ద బిషప్పే, పెద్ద పాస్టరే, కానీ వీళ్ళు చెడిపోయి ఉంటారు. అంటే ఏం చెప్పుకుంటారు వాళ్ళు, నాయన పేరు చెప్పి వీళ్ళు బతుకుతూ ఉంటారు. అంటే పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల యొక్క ఆధిక్యతలను బట్టి, గొప్పతనాన్ని బట్టి బ్రతకూడదు ఇక్కడ. ఎందుకంటే ఎవరి నీతి వారిదే, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి భక్తి వాళ్ళది. మీ నాన్న పెద్ద పాస్టర్ అయితే నువ్వు ఇష్టానుసారంగా బతికితే నువ్వు పరలోకం పోవు. మీ నాన్న పెద్ద బిషప్ అయితే నువ్వు ఇష్టానుసారంగా బతికితే పరలోకం పోవు. బిషప్ కుమారుడివే కానీ మా నాయన పలానా డిగ్రీ, పలానా హోదా అని చెప్పేసి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా పిల్లలు కూడా జీవించకూడదు. అంటే అర్థం ఏంటి, పిల్లలు పెద్దవారిని మార్గదర్శకంగా తీసుకొని జీవించాలి అన్నది రెండవ సంగతిగా దాంట్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు 4 సంగతులు ఇప్పుడు చెప్పిందంతా కూడా గత వారం పూర్తిగా వివరణ ఇచ్చాను. ఇప్పుడు దాంట్లో వెళ్ళట్లేదు, దాని ముందు కొనసాగుతున్నాం. ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని ప్రారంభించాం. మొదటి అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు చూడండి, మొదటి వచనం చూసాం కదా. మొదటి వచ్చిన సంగతి ఇప్పుడు నేను చెప్పింది. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం అందరం చదువుదాము. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభు యోధా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. ఇప్పుడు అది చదువుకున్నాం. ఎందుకు అప్పగించాడంటే వాళ్ళు చేసిన 5 తప్పులు. ఎందుకు అప్పగించబడ్డారంటే 5 కారకులు కూడా మనం చూసాం. అయితే తర్వాత ఆ రాజుకి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయం తీసుకుని పోయి దేవతాలయపు బొక్కసములో ఉంచెను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ మొదటి భాగంలో 4 సంగతులు అని చెప్పుకున్నాం. 4 సంగతుల్లో మొదటి సంగతి గత వారం మనం కొంచెం ధ్యానం చేసాం. మొదటి సంగతి ఏంటంటే మన వలన ఎవరు బాధపడకూడదు. మొదటి సంగతి ఏమని చూసుకున్నాము, మన వలన లేకుండా మన ద్వారా ఎవరు బాధపడకూడదు. మొదటి సంగతి, మన వలన లేకుంటే మన ద్వారా ఇతరులు ఎవరు కూడా బాధపడకూడదు అనే సంగతి మనం చూసాం.
కానీ ఇక్కడ పెద్దలు చేసినటువంటి ఆ పొరపాట్లు తప్పులకి పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దేవుడు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ పొరపాట్లు బట్టి ఇప్పుడు పిల్లల మీదకి వచ్చింది. కాబట్టి చూడండి, ఇంట్లో కూడా ఒకరు తప్పు చేశారనుకోండి, ఉదాహరణగా ఇంట్లో ఒక వ్యక్తి రౌడీ అయ్యాడు అనుకోండి, ఆ ఒక్క వ్యక్తి ద్వారా కుటుంబం అంతటికి బాధే. అందరు డాక్టర్ లాయర్లు అయితే నీకేమొచ్చింది, ఎలాగైపోయావు, ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నా అని ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఉండదు. ఆ ఒక్కని ద్వారా కుటుంబం అంతటికి బాధే ఉంటది. కాబట్టి అంటే నా ద్వారా కుటుంబం బాధపడకూడదు, నా ద్వారా సంఘానికి బాధ ఉండకూడదు, నా ద్వారా సంఘానికి నష్టం ఉండకూడదు అనేది ఈ ఈ రాత్రి మనం ధ్యానం చేయాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత చూడండి, కొన్నిసార్లు పెద్దల మాట వినకుండా పిల్లలు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణగా పలానా వ్యక్తిని ప్రేమించామంటే వద్దమ్మా, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, వాళ్ళు అన్యులు కనుక అని చెప్పామనుకోండి, వినకుండా పెద్దల మాట వినకుండా ఇలా లేచి వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె బ్రతుకు చూసినప్పుడు, అయ్యో ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నా, ఆ రోజు మేము చెప్పాం కదా వద్దని, నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావని ఇప్పుడు ఆమె బ్రతుకు చూసినప్పుడు కుటుంబం అంతటికి మా పరువు పోయింది, నీ బ్రతుకు సరిగా లేదని కుటుంబం అంతటికి ఏమని చెప్పండి, కుటుంబాలందరికీ బాధ. తల్లికి, తండ్రికి, రక్త సంబంధులకి చెప్పిన మాట వినకుండా, పెద్దలు చెప్పింది వినకుండా చేసినందుకు ఆ కుటుంబం అంతటికి బాధ ఉంటది. కాబట్టి వాళ్ళు ఆలోచించాలి, నా ద్వారా ఇతరులు బాధపడకూడదు. ఇంకో విషయం చెప్పాలంటే కొన్నిసార్లు పాలకుల ద్వారా కూడా బాధలు ఉంటాయి. కనుక పాలకుల వల్ల అంటే గవర్నమెంట్ ప్రభుత్వ యొక్క నిర్ణయాల ద్వారా కూడా కొన్నిసార్లు ప్రజలకు బాధలు ఉంటాయి. ఆ మధ్య ఈ ప్రాంతంలో అడవిని కొట్టేస్తా ఉంటే ఆ పెద్ద ధర్నా చేశారు. కానీ అడవిని కొట్టేయద్దని. ఎందుకు? అడవి ఉంటే వర్షాలు ఉంటాయి కనుక అడవి ఉండాలి. కనుక అడవి తీసేస్తే ఎట్లాగని చెప్పేసి గవర్నమెంట్ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు, ధర్నాలు చేశారు. కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసేసి ఫ్యాక్టరీలు పెట్టారనుకోండి, ఆ ఫ్యాక్టరీలు వెలువడేటువంటి విషవాయుధాల ప్రజలందరికీ ఏముంటది? బాధలు ఉంటాయి. చూసారు, రోగాలు వస్తాయి, కానీ కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు పాలకుల ద్వారా కూడా ప్రజలకి ఏముంటది? బాధలు ఉంటాయి. కనుక అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవన్నీ ఇట్లా చూసినప్పుడు రకరకాల లోకములో వీటన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఒకరి ద్వారా ఇతరులకు బాధలు ఉన్నాయి. ఇది పాలకుల ద్వారా కూడా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యం ఏంటంటే, దీంట్లో వీళ్ళు బాబు చెరలోకి వెళ్ళిపోయారు కాబట్టి నా ద్వారా ఇతరులు ఎవరు కూడా బాధపడకూడదు. అది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక మనం ఇతరులకి క్షేమాన్ని కలిగించేవారు ఉండాలి, కానీ ఆదరణ కలిగించేవారు ఉండాలి, కానీ మన ద్వారా వాళ్ళు బాధపడేవారిగా ఉండకూడదు అనేది మనం నేర్చుకున్న మొదటి సత్యంగా జ్ఞాపకం చేసుకున్నాం. రెండో సంగతి, దీంట్లో రెండో విషయం కూడా మనం గత వారం ధ్యానం చేసాము. రెండో సంగతి ఏంటంటే, తీర్పు అనేది మన మన యొద్దనే ప్రారంభం అవుతుంది. తీర్పు తీర్పు మన యొద్దనే, తీర్పు మన యొద్దనే ప్రారంభం అవుతుందనే విషయం కూడా రెండోది మనం చూసాం. ప్రారంభం. దేవుడు శిక్షించేది మొట్టమొదటి ఎవరినంటే దేవుని ప్రజల్ని. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళంతా బబులోను పోయిన వాళ్ళంతా ఎవరు? యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ గురించి దేవుడు ఏమని చెప్పాడు బైబిల్లో? నా సొంత ప్రజలు, నా స్వాస్థ్యం అన్నాడు. కనుక నిర్గమాకాండములో సినాయి పర్వతం దగ్గర వాళ్ళని దత్తతగా తీసుకున్నట్లుగా దేవుడు చెప్పాడు, మీరు నా స్వకీయ సాంపాద్యము, నా ప్రజలు. కానీ అన్ని దేవుడు ఎంత చక్కగా చెప్పాడు వాళ్ళ గురించి. కానీ ఇప్పుడు చెరలో పోయిన వాళ్ళు సామాన్యులు కాదు. చెరలో పోయిన వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. అంటే మనకేమర్థం అవుతుంది? దేవుడు మొట్టమొదటి ఎవరిని శిక్షిస్తూ ఉన్నాడు? దేవుని ప్రజల్ని. కనుక దేవుని ప్రజల్ని, తప్పు చేసిన వారిని. కనుక తప్పు చేసిన దేవుని ప్రజలు అదే తీర్పు ప్రారంభమైతే, శిక్ష ప్రారంభమైతే లోకం సంగతి ఏంటి ఆలోచించాలి రాత్రి. కాబట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. కనుక నా సొంత ప్రజలు, కనుక నా స్వకీయ సాంపాద్యము. కానీ మీరు తలకు పైవారిగా ఉంటారు కానీ కింది వారిగా ఉండరు. కనుక సమస్త జనముల్లో నాకు ప్రజలుగా ఉండాలని, మీకు కీర్తి, ఘనత, మహిమ కలిగేస్తానని చెప్పినటువంటి ఆ ప్రజల్ని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? చెరలోకి. చూడండి, ఆ మాట చూడండి, ఏమని రాయబడింది అక్కడ? 2వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రభు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. అప్పగించింది ఎవరంట? ప్రభు, దేవుడు అప్పగించాడు. ఎవరిని అప్పగించాడు? యూదులను అప్పగించాడు. తన ప్రజలను అప్పగించాడు. ఇశ్రాయేల్ ఎవరికి అప్పగించాడు? బబులోను రాజుకు అప్పగించాడు. అంటే మనకి ఏమర్థం అవుతుంది? దేవుడే తన ప్రజలను అప్పగించాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. తీర్పు అనేది దేవుని ప్రజలద్దనే ప్రారంభం అవుతా ఉంటే,
ఇక సామాన్యుల సంగతి ఏంటి? కనుక సామాన్యుల సంగతి ఏంటి? అందుకే బైబిల్ మనం చూసినప్పుడు దేవుని ఎవరిని విడిచిపెట్టలేదు. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. అందుకు ఒక మాట రాయబడింది యెహెజ్కేలు గ్రంథం. గత వరకు కూడా మనం చూసాము. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే పరిశుద్ధ స్థలము దగ్గర నుంచే. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను వినుచుండగా వారికి ఎలాగ సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి ఆ కటాక్షమైనను కనికరమైన లేకుండా అందరినీ హతము చేయడి. ఎక్కడ మొదలు పెట్టమంటున్నాడు దేవుడు? నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి మందిరంలోనే మొదలు పెట్టండి. కనుక మందిరం దగ్గర ఉన్నట్టు మందిరంలో ఉన్న ప్రజలతోనే ప్రారంభించండి శిక్ష. కాబట్టి పరిశుద్ధ స్థలం దగ్గరే మొదలు పెట్టండి, కనికరము చూపండి, కటాక్షములకు అందరినీ కూడా హతము చేయండి అంటున్నాడు. అంటే మనకేం అర్థం అవుతుంది చెప్పండి? తీర్పు అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. క్రైస్తవుల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. దేవుని యొక్క బిడ్డల దగ్గర నుంచి తీర్పు ప్రారంభమవుతుంది. కనుక అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆదాము తప్పు చేస్తే, హవ్వ తప్పు చేస్తే ఎవరిని అడిగాడు దేవుడు? ఆదాముని అడిగాడా? హవ్వని అడిగాడా? ఆదాము నీవు ఎక్కడ? ఇంటికి యజమాని కాదు. కనుక హవ్వ తప్పు చేస్తే ఆమె పండు తింది, ఆదాముకి పండు ఇచ్చింది. కానీ దేవుడు ప్రశ్నించింది ఎవరిని? ఆదాముని. హవ్వనా? ఆదాము నువ్వు ఎక్కడ అంటే ఆదామే బాధ్యత వహించాలి. కనుక నీకు అప్పగించాను కదా, కనుక ఇంటికి యజమాని ఆదామే. కాబట్టి ఈనాడు ప్రపంచానికి ప్రతినిధులుగా లోకములు ఎవరు ఉన్నారంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఉన్నారు. దాని మొట్టమొదటి లెక్క అడిగేది మనల్ని. కనుక మొట్టమొదటి తీర్పు జరిగేది కనుక దేవుని ప్రజలకు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మనం చూసామంటే 17వ వచనం. మొదటి పేతురు పత్రిక అందరూ చదువుతాము. 4వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? చూసారా? కనుక తీర్పు అనేది దేవుని ఇంటి యొద్ద ఆరంభమయ్యే కాలంగా వచ్చింది. అది మన యొద్దనే ప్రారంభమైతే అసలు దేవుని నమ్మని వారి సంగతి ఏంటి? అవిధేయులైన వారి సంగతి ఏంటి? అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మనమే లోకానికి వెలుగు. క్రైస్తవుడు లోకానికి వెలుగు. యేసయ్య నేను ఐఎమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడువగా జీవపు వెలుగు కలిగి ఉంటాను యోహాను 8:12 చెప్పాడు. మత్తయి 5లో ప్రభు చెప్పాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే ఒక క్రైస్తవుడు లోకానికి వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండవలసిన క్రైస్తవుడు చీకటి అయిపోతే ఇక చీకటిలో ఉన్న వారి సంగతి ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి ఆలోచించాలి. కాబట్టి తప్పు చేసినటువంటి క్రైస్తవులనే మొట్టమొదటి దేవుడు శిక్షించేది, ఆ తర్వాతనే వేరే వాడిని. కానీ ఇక్కడ మనం గమనించామంటే ఇప్పుడు శిక్ష ఎవరికి పడతా ఉంది? దేవుని యొక్క సొంత ప్రజలకే. దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని చెరలకు పంపిస్తున్నారు. 70 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు. మనకేమర్థం అవుతుందంటే తీర్పు మన యొద్దనే ప్రారంభమవుతుంది అనే సంగతి తెలిసినప్పుడు ఎంతో భయముతో వణుకుతో మనం ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవించవలసిన వారు ఉన్నాం. ఆ తీర్పు గురి కాకుండా, లోను కాకుండా. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది కదా, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలం మనం అందరము పొందబోతున్నాం. కాబట్టి అందుకే ఈ లోకంలో తీర్పు ఉన్నది, దేవుని యొక్క బిడ్డల అయితే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ తప్పించుకోవాలంటే మనం జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. దేవుడు యూతుల్ని, సొంత ప్రజలను విడిచిపెట్టలేదు. తప్పు చేస్తే వారి తీర్పులు తీర్చి బబులోనికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఇది 2వ సంగతిగా మన జ్ఞాపకం చేయబడతా ఉంది. 3వ విషయం చూద్దాము. ఇక దీంట్లో 4 సంగతులు అని చెప్పాం కదా, 3వ సంగతి అన్నది మనం చూద్దాం. 3వ సంగతి చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములోని
రెండో భాగం మనం చూద్దాం. ఆ రాజ్యం అప్పగించిన తర్వాత అతడు ఆ వస్తువులను షినారు దేశములోని ఆ తన దేవతాలయములకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. చూసామంటే ఏ వస్తువులు తీసుకెళ్లాడంట? దేవుని 2వ వచనంలో రాయబడింది మొదటి నుంచి, దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను. ఇప్పుడు చూడండి, ఈ బబులోను రాజు దాడి చేశాడు యెరూషలేము మీద. దాడి చేసినంత మందిరములో ఉన్నటువంటి వస్తువులు, మందిర సామాగ్రి, మందిర వస్తువులు దాంట్లో కనపడ్డాయి. అవన్నీ కూడా ఆ ఉపకరణములు, ఆ పాత్రలు, మందిరంలో ఉన్నటువంటి ఆ పాత్రలన్నీ కూడా తీసుకున్నాడు. తీసుకొని పోయి ఎక్కడికి పోయాడంట ఆయన? షినారు దేశము. ఏ దేశం అంట? షినార్ అనగానే ఏమనుకోవాలి, ఎంతమంది చెప్పారు? షినారు దేశం అన్నా కూడా బబులోను దేశమే. కల్దీయ దేశం అన్నా కూడా బబులోను దేశమే. బాబేల్ అన్నా కూడా బబులోను దేశమే. కాబట్టి షినారు, బాబేలు, బబులోను, కల్దీయ, ఈ పేర్లన్నీ కూడా బబులోను దేశమే. ప్రస్తుతం ఎక్కడుందంటే ఇరాన్. ప్రస్తుతం ఏం చెప్పుకున్నాం? ఇది ఇరాన్ దేశం అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు ఈ రాజు యెరూషలేము మీద దాడి చేశాడు. యెరూషలేము ఆ మందిరపు వస్తువులు అన్ని కూడా తీసుకున్నాడు. తీసుకుని పోయి ఎక్కడ తీసుకెళ్ళాడంట ఆయన? చదవండి. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు ఆయన? షినారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. బొక్కసం అంటే నిధి అని అర్థం, దాచే స్థలం. కనుక నిధి, కనుక ఆ వస్తువులు కానీ ఆ డబ్బు కానీ దాచే స్థలాన్ని బొక్కసము, నిధి అంటారు. కనుక ఇప్పుడు ఈ మందిరం వస్తువులన్నీ తీసుకున్నాడు యెరూషలేములో. తీసుకుని డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట ఆయన? ఆయన దేవతాలయములు బొక్కసములో. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇంటికి తీసుకొని పోలేదు బబులోను రాజు? చెప్పండి, ఇంటికి ఎందుకు తీసుకొని పోలేదు? ఆయన కొంచెం జ్ఞానం ఉంది. అయ్యో, ఈ వస్తువులన్నీ ఎవరి? దేవుడు ఎవరన్నా కావచ్చు. మొత్తానికి వస్తువులు ఎవరి వస్తువులు? దేవుని వస్తువులు. అది ఎక్కడ ఉండాలి? అవి దేవుని మందిరంలోనే ఉండాలి. చూసారా, అర్థమైందా? కనుక దేవుని వస్తువులు దేవుని మందిరంలో ఉండాలి. కనుక నా ఇంట్లో ఉండకూడదు. కనుక అంటే ఎంత భయం ఉందో చూడండి. ఒకవేళ నాకేమో షాప్ వస్తుందేమో మా ఇంట్లో పెట్టుకుంటే. అందుకే ఆ యొక్క యెరికో పట్టణం మీద పోయినప్పుడు ఒక మాట దేవుడు చెప్పాడు, మీరు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దాంట్లో ఎవరు ఏమి దాచుకోవద్దని చెప్పాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం. అవన్నీ ఎక్కడ ఉండాలంటే యెహోవా ధనాగారంలో పెట్టండి, ఎవరింటికి ఎత్తుకొని పోవద్దని చెప్పాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, జోషువా చాప్టర్ 6 చూడండి. 18-19 వచనాలు చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుంటాం. 18-19 వచనాలు చదువుతాము. శపించబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకునే మీరు శాపగ్రస్తులు ఇశ్రాయేలు పాలనకు శాపం తెప్పించి దాని బాధ కలుగజేయదు కనుక శపింపడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఇప్పుడు 19 వచనం అందరం కలిసి, వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములను, వాటిని యెహోవా ధనాగారములు ఉంచవాలి. మీరు ఆ దేశం పోయిన తర్వాత, ఆ పట్టణం పోయిన తర్వాత అక్కడ మీకు వెండి బంగారు కనబడతాయి. ఇది నాకు ఎవరు ఎత్తుపోవద్దు, అది అంతా చెప్పించబడింది. ఎక్కడ పెట్టాలి? అది యెహోవా ధనాగారంలో పెట్టాలని చెప్పాడు. కానీ ఆకాన్ ఏం చేశాడంట? మంచి షినారు వస్త్రాన్ని కనుక కొంత దాచుకున్నాడు. కొంత దాచుకుని వచ్చేందుకు ఏమైంది? ఆయన భార్య, పిల్లలు అందరు రాళ్ళతో, పశువులన్నీ రాళ్ళతో చావగొట్టారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ బబులోను అన్నిటే కానీ ఈయనకు భయం ఉంది. ఏం చెప్పండి? ఇది దేవుని మందిరంలో వస్తుంది కాబట్టి నా ఇంట్లో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో, దేవతా స్థలంలోనే పెట్టాలి. చూసారా, కొన్నిసార్లు మనం దేవుని ఇంట్లో వస్తువులు ఎత్తుకొని పోతా ఉంటారు కొంతమంది. ఏం పర్లేదు, మందిరంలో లేదు కదా మాకు ఆశీర్వాదం అంటారు. ఆశీర్వాదం కాదు, మందిరానికి తేవాలి కానీ తీసుకుని పోకూడదు. చూసారా, అర్థమైందా? మందిరంలో వస్తువులు ఎక్కడ ఉండాలి చెప్పండి? మందిరంలోనే ఉండాలి. కైసరవి దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఈ బబులోను రాజుకి ఎంత జ్ఞానం ఉందబ్బా. చూసామంటే అతకున్న భయం ఏంటంటే ఇది యెహోవా మందిరం, అది ఏ దేవుడైనా సరే. కాబట్టి దేవుని వస్తువులు నా ఇంట్లో ఉండకూడదు. దేవుని వస్తువులు ఎక్కడ ఉండాలి? దేవుని. అందుకే ఈ వస్తువులు తీసుకొని పోయి సరిగ్గా తీసుకుని పోయి ఎక్కడ పెట్టంటే తన దేవతాలయపు బొక్కసములో, అది ఏ దేవుడైనా కానీ దేవుని ఇంట్లో ఉండాలనేది తన యొక్క ఆలోచన మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుని వస్తువులు కాబట్టి మా ఇంటికి తీసుకెళ్తా అనుకోకూడదు. కొన్ని స్థలాల్లో దేవుని వస్తువులు ఇంటికి తీసుకుని పోతా ఉంటారు. కనుక దేవుని ఇంట్లో గిన్నెలు, చెంబులు, పాత్రలు ఆ ఫంక్షన్ అయిపోయింది అనుకోండి, చూడండి ఉన్నాయి దాంట్లో వేసుకెళ్ళిపోతారు. మా దగ్గర కూడా మీటింగ్ పెట్టారనుకోండి, మా ఇంట్లో వస్తువులు అన్నీ ఉండవు. చూసేవండి, ఎందుకంటే ఆ బాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అక్క బాక్స్ ఉందా?
కర్రీకి ఒక బాక్స్, సాంబార్కి ఒక బాక్స్, మిగిలినంత ఎత్తుకుని పోతారు. బాక్స్ మొత్తం ఫినిష్ అయిపోతాయి అనమాట. మీటింగ్ అవుతుందంటే మన స్థలానికి పోయా, స్పెషల్ మీటింగ్ 2 రోజులు. మీటింగ్ అవుతుందంటే లోపల పాత్రలే దాచిపెడుతుంది అక్కడ సేవకురాలు. ఏంటి అక్క అని అడిగారు రాయలసీమలో. అన్న ఒక్క బాక్స్ ఉంది మా ఇంట్లో, ఇప్పుడు మీటింగ్ పెట్టారు కదా మీరు, మిగిలిన మొత్తం వెళ్ళిపోతాయి అంది. కనుక ముందే తెలుసు కాబట్టి మొత్తం దాచిపెడతా ఉంది. కాబట్టి నేను చెప్పాను మా ఇంట్లో కూడా అదే సంగతమ్మని చెప్పాను. కొన్నిసార్లు ఎట్లా అంటే మందులు వస్తే ఎత్తుకుని పోతా ఉంటారు. సార్ తీసుకెళ్తే తర్వాత తీసుకెళ్తారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ తేరిక. కనుక ప్రతిసారి ఒక బాక్స్ పోతుంది, ఇల్లంతా ఖాళీయే కదా, చూసారా. కాబట్టి ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే, మనం ఎత్తుకుపోయేది ఈ సామాన్యమైన బాక్సులు, ఈయన తీసుకెళ్ళిన బంగారం తీసుకొచ్చినట్టు అన్ని కూడా నా ఇంట్లో పెట్టకూడదు. చెప్పండి, దేవుని వస్తువులు ఎక్కడ ఉండాలి? దేవుని ఇంట్లోనే ఉండాలి. కానీ మనం కూడా కైసరివి దేవునికి, అంటే ఈ నెబుకద్నెజరు ఒక విధంగా దేవుని వస్తువులను గౌరవిస్తున్నాడు. చెప్పండి, దేవుని యొక్క వస్తువులను ఎంత గౌరవించబోతే మందులు పెడతాడు. కనుక బంగారు పాత్రలు కదా అవన్నీ కూడా తీసుకుని పోయి వాడుకోవాలి కదా. కానీ అంటే దేవునికి ఎంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని వస్తువులు కాబట్టి దేవుని ఇంట్లోనే పెట్టాలని అట్టే తీసుకొచ్చాడు. దేవుని మందిర వస్తువులు తీసుకుని పోయి తన యొక్క దేవతాలలో పెట్టాడు. ఇది మనకేం నేర్పిస్తా ఉందంటే, మనం కూడా దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. కైసరవి ప్రభుని అడిగారు, కైసరు పన్నెవాలా వద్దా అన్నారు. అప్పుడు వేసుకొని చిక్కుల్లో పెట్టాలని ప్రభు అన్నాడు, ఒక రోక చూపించండి అన్నాడు. చూపించిన తర్వాత దాని పేద పైరాత ఎవరిది ఉంది అంటే కైసరిది అన్నాడు. మీరు కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. కాబట్టి అని చూసినప్పుడు పాత నిబంధనలు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అసలు దేవునికి మనం మొట్టమొదటి ఏమి ఇవ్వాలి? కొత్త నిబంధన ప్రకారం మొట్టమొదట ఇప్పుడు ఆ వస్తువులు దేవునికి గుడిలో పెట్టాలి. కొత్త నిబంధన ప్రకారం గుడి ఏంటి? 1 కొరింథీ పత్రిక 3 అధ్యాయాలు చెప్పాడు కదా. 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమన్నాడు అక్కడ? కనుక మనమే దేవుని యొక్క, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనమే దేవునికి ఆలయం, కనుక మనమే దేవునికి ఆలయం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొత్త నిబంధన ప్రకారం గుడి అనేది ఆ పాత నిబంధనల భౌతికమైన దేవాలయం అయితే, కొత్త నిబంధనల గుడి అన్నది, ఆలయం అన్నది మన హృదయమే. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, తర్వాత దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎడుగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలయం ఏంటి? ఈ యొక్క ఫిలదెల్ఫియా కాదు, యెరూషలేము కాదు, హెబ్రోను కాదు. మొట్టమొదటి దేవుని ఆలయం ఎక్కడ చెప్పండి? మన హృదయం. అందుకే ఒక ఆయన పాట రాశాడు, గుడి గోడలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడని ఆయన పాట రాశాడు. కానీ గుడి గోడలో కనపడ్డు, మొట్టమొదటి మన హృదయంలో ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి మనమే దేవుని యొక్క ఆలయం అయినప్పుడు ఆలయం ఎంత పరిశుద్ధంగా పెడతాం, అలాంటి మన హృదయం కూడా ఎంత పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి రాత్రి అందుకే ఆ యొక్క ఆలయం కూడా మన హృదయమే దేవునికి ఆలయం అంటాడు కదా. చివరిలో ఏమన్నా చూడండి, చివరిలో దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనప్పుడు మరి మన హృదయమే దేవునికి ఆలయం అయితే మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మన దేహం గురించి ఏమన్నా రాశాడు? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. మన దేహాన్ని గురించి ఏమని రాస్తున్నాడంటే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ పత్రిక 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, వెలబెట్టి కొనబడిన వాడిని కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు. కాబట్టి నా దేహమే ఆలయము. కాబట్టి ఎంత పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మూడో సంగతి మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, కనుక ఆయన దేవుని మందిరాన్ని గౌరవిస్తున్నాడు, దేవుని వస్తువులు గౌరవిస్తున్నాడు. అమ్మ, ఈ వస్తువులు నా ఇంట్లో ఉండకూడదు, దేవుని వస్తువులు దేవుని మందిరంలోనే పెట్టాలి. అంటే అర్థం ఏంటంటే, కొత్త నిబంధన ప్రకారము దేవుని యొక్క ఆలయము, ఆ గుడి మన యొక్క హృదయమే. కాబట్టి మన హృదయము ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. ఆలయమే పరిశుద్ధమైనప్పుడు మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే హృదయంలో ఏమన్నంటే, మార్కు 7వ అధ్యాయం 20 నుంచి చూసామంటే 13 చెడ్డ లక్షణాలన్నీ బయలుదేరుతా ఉన్నాయి. అని హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు. కాబట్టి మన సామెత 4:25 ప్రకారం 23 ప్రకారము అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి అంటాడు. చూడండి, సామెత గ్రంథం 4వ అధ్యాయం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ హృదయమే దేవునికి ఆలయం కాబట్టి
ఈ హృదయాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సామెతలు 4 అధ్యాయము 23వ వచనం. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా అన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యం కాపాడుకోవాల్సింది మన యొక్క హృదయం. ఎందుకు చెప్పండి? హృదయం దేవునికి ఆలయం. చాలా సార్లు అంటారు, నా హృదయం నీకు ఇచ్చేసా. చాలా సార్లు డైలాగులు వేస్తూ ఉంటారు. నా హృదయం ఇచ్చేయటం కాదు, కానీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఈ హృదయంలో దేవుడు ఉండే హృదయం కనుక ఆలయం కాబట్టి ఎవరికి ఇచ్చేసేది కాదు ఇది. కాబట్టి అందుకే ఆ హృదయం ఇస్తే ఎవరికి ఇవ్వాలి? సామెతలు 23వ అధ్యాయం. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 23:26 కూడా ప్రభు అంటాడు, అది నేను నివసించే ఆలయం కాబట్టి అది నాకు ఇచ్చే. సామెతలు 23:26. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. చూసారా, అది హృదయం దేవునికి కనుక ఆయన అడుగుతాడు ఈ రాత్రి ఆ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, మన హృదయం దేవునికి ఆలయమా? పరిశుద్ధంగా ఉంటే ఆలయమే, పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధత కాదు, మన హృదయంలో దయ్యాలు ఉన్నట్లు లెక్క. కాబట్టి ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాలి, మన హృదయం దేవునికి ఆలయంగా ఉందా, లేదంటే అపవిత్ర ఆత్మ నివసించేదిగా ఉందా అనేది కూడా ఈ రాత్రి మనం పరిశీలించుకోవాలి. కాబట్టి దేవునికి సంబంధించి మూడో సంగతి మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఇతను మందిర వస్తువులు తీసుకొని పోయి దేవుని మందిర వస్తువులు తన దేవతలను పెట్టాడంటే దేవునికి ఇవ్వాలి అనేది మనకు నేర్పిస్తా ఉన్నాడు. దేవునికి ఇవ్వాలి. దేవునికి సంబంధించింది దేవునికి ఏమి ఇవ్వాలి? మన హృదయం ఇవ్వాలి, మన డబ్బు ఇవ్వాలి, మన సమయం ఇవ్వాలి. చెప్పండి ఏమవ్వాలి? దేవునికి మనము మొట్టమొదటి హృదయం ఇవ్వాలి, తర్వాత దేవుని సేవకు మన డబ్బు ఇవ్వాలి, తర్వాత దేవునికి మనల్ని మనమే అర్పించుకోవాలి. కాబట్టి అందుకే మూడో సంగతి ఏంటంటే, మూడో విషయం రాయాలి, దేవునికి సంబంధించినవి దేవునికి ఇవ్వాలి. దేవునికి సంబంధించినవి దేవునికి ఇవ్వాలి. అందుకే ఇతడు దేవుని యొక్క వస్తువులు తీసుకొని పోయి తన దేవతాలను పెడుతున్నాడు, తన ఇంటి తీసుకొని పోవటంలా. దేవునికి సంబంధించి దేవునికి ఇవ్వాలంటే దేవునికి ఏమివ్వాలి చెప్పండి? మొట్టమొదట హృదయం ఇవ్వాలి, రెండవది మన ధనము, మన డబ్బు కూడా ఇవ్వాలి, మూడవదిగా కనుక మన పని కూడా, మన సమర్పణ మనమే దేవునికి అర్పించుకోవాలి. ఒక మాట చెప్పాలంటే దేవునికి ఏమైనా సమర్పించాలి. మనం దేవునికి ఏమైనా సమర్పించాలి, ఎంతైనా సమర్పించాలి. చాలాసార్లు మనం దశమ భాగం ఇచ్చిన తర్వాతనే నేను ఏమనుకుంటున్నావు, దశమ భాగం ఇస్తాను అంటాడు. ఎవరు? పరిసయ్యుడు. చెప్పండి ఏమన్నాడు? పరిసయ్యుడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో దశమ భాగం ఇస్తానని చెప్పాడు. అంటే దశమ భాగం ఇవ్వడం గ్రేట్ అనుకుంటున్నాడు. బైబిల్ ప్రకారము దశమ భాగం అనేది మినిమం కనుక, మినిమం 100 ఇస్తే దేవుడు నీకు అయితే 10 ఇస్తున్నావు. దానికి ఎంత గ్రేట్ గా ఫీల్ అవుతామంటే, మేమని తెలుసా దశమ భాగాలు ఇస్తాం, దశమ భాగం అంతగాని మించే వాళ్ళు దేవునికి మనం అది ఇచ్చేదే గొప్ప అనుకుంటాం. మనం కొంతమంది అది కూడా ఏమని దొంగలు ఉంటారు కనుక అది కూడా ఎవరు అన్న ఏమనుకోదు ప్రభా, ఈ నెలంతా కూడా పాల బిల్లు ఆగిపోయింది, పేపర్ బిల్లు ఆగిపోయింది, ఇవన్నీ కలిపి వచ్చే నెల వేస్తాని ఈ నెల దొంగలు ఇస్తారు. అందుకే మలాకి 3:10 ప్రభు ఏమన్నాడు? మీరు దొంగలు అన్నాడు. చెప్పండి ఎవరంటే మీరు కాదులే, కనుక అక్కడ దేవుడి గురించి చెప్పాడు, మీరు దొంగలు అన్నాడు. దేవునికి ఇవ్వనివాడు దొంగ. అంటే మనకేమర్థం అవుతుందంటే, దేవునికి మొట్టమొదటి హృదయం ఇవ్వాలి, రెండోది ఎప్పుడు హృదయం ఇస్తావో దేవుని భాగం కూడా దేవునికి ఇస్తాం. దేవుని భాగం అన్నది మినిమం కనుక దశమ భాగం అని మినిమంగా పెట్టాడు. దేవుడు మన కష్టమైందేం పెట్టలే, పెద్ద బండరాయి తెచ్చి ఇంతమంది చెప్పలా. ఆ దశమ భాగానికి చాలా కష్టంగా ఇస్తా ఉంటాం. కొంతమంది సంతోషంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కనుక అది రాగానే మొట్టమొదటి దేవుని భాగం పక్కన పెట్టి దేవుని మందులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఆ దశమ భాగం వేసినప్పుడు ఎంతమంది ఫీలింగ్ అంటే, నేను ఏమన్నా దశమ భాగం వేస్తున్నా, ఎవరిలాగా? పరిసయ్యుని లాగా. పరిసయ్యుడు చెప్పాడు కదా, నా సంపాదన అంతట్లో దశమ భాగం ఇస్తున్నా. కాబట్టి దేవునికి మొట్టమొదటి హృదయం, నీ హృదయం ఇస్తే ఎంతైనా ఇస్తాం, ఏమైనా ఇస్తాం. కనుక అందుకే దశమ భాగం అనేది ఎక్కువ అనుకోవద్దు. ఇచ్చేది నేను దశమ భాగం ఇస్తున్నా అని నువ్వు అన్నావంటే నువ్వు పరిసయ్యుడివే. అది మినిమం అనమాట. కనుక మించేవాళ్ళు దేవునికి మనం. కానీ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే, మన దేవునికి మన హృదయం ఇవ్వాలి మొట్టమొదటి, రెండవదిగా మన కానుకలు, మన డబ్బు ఇవ్వాలి, మూడవదిగా మన పని కూడా ఇవ్వాలి, కనుక మన బలము కూడా ఇవ్వాలి. ఒక మాట చెప్పండి, మన బలము కూడా. దేవునికి ఏదైనా సువార్తలు వేసే పరిచర్య, సువార్తకి వెళ్ళడం, దేవుని మందులు పని చేయడం, అలాగా ఏది చేయగలవో హృదయం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, బలం ఇవ్వాలి, సమయం కూడా ఇవ్వాలి దేవునికి. ఇవన్నీ కూడా దశమ భాగంలో భాగాలే కనుక. చూసారా, కనుక ఒక డబ్బు మాత్రమే కానుక పెట్టి వేసేసి నా దశమ భాగం అయిపోయింది అనుకోకూడదు. చూసారు, అర్థమైంది? కాబట్టి నీ హృదయం కావాలి,
నీ డబ్బు కావాలి, నీ సమయం కావాలి, నీ బలము కావాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వాలనేది మూడో సంగతిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క నెబుకద్నెజరు దాడిలో మనం ఏం నేర్చుకుంటున్నాము? మన వల్ల ఎవరు కూడా బాధపడకూడదు. వాళ్ళు చెరలోకి పోయింది ఇతరులను బట్టి, వీళ్ళు చెరలోకి వెళ్ళి, అలాగే మన ద్వారా ఇతరులకు అభ్యంతరం ఆటంకం ఉండకూడదు. మొదటిది. రెండోది ఏమని చూసాము? చెరలోకి పోయిన వాళ్ళు సాదాసీదా మనుషులు కాదు, స్వయంగా దేవుని సొంత ప్రజలే, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలే. అంటే వాళ్ళకి తీర్పు ప్రారంభమైనప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు కనుక సొంత ప్రజలకు తీర్పు ప్రారంభమైందంటే వాళ్ళే చెరలో పంపించాడంటే సామాన్యులు వదిలిపెడతాడు దేవుడు? కనుక లోకాన్ని వెలుగు ఉండవలసిన వారు వాళ్ళే చీకటి అయిపోతే చీకటి ఉన్న వారి సంగతి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించాలి. రెండోది. కాబట్టి అందుకే మనము దేవుని బిడ్డలకు క్రైస్తవులుగా తీర్పు మొట్టమొదట మన యొద్దనే ప్రారంభం కాబోతోంది. కాబట్టి జాగ్రత్త భయముతో జీవించాలి. రెండోది. మూడోది ఏమైనా అర్థమవుతుంది? మనం అతడు బబులోను రాజులో నేర్చుకున్న మూడో సత్యం ఏంటంటే ఈ మందిర వస్తువులు నా ఇంట్లో ఉండకూడదు, మందిరంలోనే ఉండాలి. అంటే దేవునికి ఇవ్వాలని అతను మనకు నేర్పిస్తున్నాడు. అంటే దేవుని వస్తువులు ఎంత గౌరవిస్తున్నాడు కాబట్టి తీసుకెళ్లి దేవుని యొక్క మందిరంలో పెట్టాడు. మూడో సంగతిగా మనం చూస్తాం. ఇక నాలుగో విషయం మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము. దీంట్లో ఉన్న నాలుగో సంగతి 3-4 వచనాలు చదువుకుంటాం. దానియేలు గ్రంథము నాలుగో సంగతి మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానం మనం పూర్తయింది. ఇప్పుడు 3వ వచనాన్ని ప్రారంభిద్దాం. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాలు. రాజు అష్పెనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేళ్ల వంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగర్ నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వానికి నేర్పము అంటున్నాడు. ఇప్పుడు 3-4 వచనాలు చూసినప్పుడు రాజుగారి యొద్ద నివసించడానికి 7 లక్షణాలు ఉండాలని రాజు కోరుతున్నాడు. 4వది రాసుకుందాము. రాజు తన యొద్ద నివసించే వారికి ఉండవలసిన 7 లక్షణాలు కోరుతున్నాడు. రాజు తన యొద్ద ఉండేటువంటి వారికి 7 లక్షణాలు ఉండాలని ఒక రాజు కోరుతున్నాడు. ఆలోచించండి. కనుక ఇది 4వ సంగతిగా చూస్తాం ఈ భాగంలో. రాజు తన యొద్ద నివసించే వారికి ఉండవలసిన 7 లక్షణాలు ఉండాలని రాజుగారు కోరుకుంటున్నారు. చూడండి, ఈయన ఏ దేశానికి రాజు? బబులోను దేశానికి రాజు. ఇప్పుడు ఏ దేశానికి? భూలోకంలో తాత్కాలికమైన రాజుగా ఈయన కొంతకాలం ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. చూడండి, తాత్కాలికమైన భౌతికమైన రాజుకే ఎన్ని లక్షణాలు కోరుతున్నాడు? 7 లక్షణాలు నా దగ్గర ఉండే వాళ్ళకి ఉండాలన్నాడు. కానీ ఇప్పుడు భూలోకం ఉన్నటువంటి భౌతికమైన రాజే 7 లక్షణాలు ఉండాలని కోరే మనం నమ్ముకున్నటువంటి ఆ రాజు ఎవరైనా? రాజులకు రాజు, ప్రభువులకు ఆయన గురించి రాయబడింది మహిమ కలిగిన రాజు, నీతికి రాజు, అలంకరింపబడిన రాజు, యూదుల రాజు. ఇలా యేసువారి గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ ఇప్పుడు భౌతికమైన రాజుకే 7 లక్షణాలు ఉండాలని కోరినప్పుడు నిజంగా మన రాజు, మన ప్రభు, ఆయన రాజులకు రాజు కదా. మరి ఆయన అద్దె నివసించే మనము సాదాసీదా మనుషులుగా ఉంటే ఆయన ఇష్టపడతాడా? ఈ రాజు ఒప్పుకోట్లా. ఈ రాజు దగ్గర ఉండాలంటే ఏముండాలంటే 7 చెప్పాడు. మొదటిది లోపము లేకుండా ఉండాలి. మొదటిది ఏమందంటే 1 లోపం ఉండకూడదు. లోపం ఉండకూడదు అంటాడు. రెండవది సౌందర్యం ఉండాలంట. రెండోది ఏమని చెప్పండి? సౌందర్యం, అందంగా ఉండాలి. మూడోది ఏమని కోరుకున్నాడు ఆయన? మూడవది సకల విద్యా ప్రవీణత. అది ఉండాలి. సకల విద్యా ప్రవీణత ఉండాలని కోరుతున్నాడు. 4వది జ్ఞానం ఉండాలంట. చెప్పు, 4వది ఏముండాలి? జ్ఞానం ఉండాలి.
జ్ఞానం ఉండాలి. ఐదోది ఏమని కోరుతున్నాడంటే ఆయన, ఐదో సంగతి తత్వజ్ఞానం ఉండాలి. ఐదోది ఏం చెప్పండి? తత్వజ్ఞానం. ఐదోది తత్వజ్ఞానం. తత్వజ్ఞానం ఉండాలి. ఆరోదిగా చూసినప్పుడు విద్య. రాజు నగరు నందు ఉండాలి. రాజు నగరులో తగినట్టుగా జీవించాలి. అంటే విద్య ఉండాలి. విద్య అని రాసుకున్నాం. ఏడవది భాష. ఇప్పుడు ఇన్ని ఉండాలంట. ఇన్ని ఉంటే గాని ఎవరు సన్నిధిలో ఉండరు ఆ వ్యక్తి? రాజు సన్నిధిలో. చెప్పండి ఏంటంట? ఈ భూలోకపు రాజు నెబుకద్నెజరు నా రాజ్యములో నా సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు ఇలాగ ఉండాలి. కనుక ఏ లోపం ఉండకూడదు. రెండోది వాళ్ళు సౌందర్యంగా ఉండాలి. మూడవదిగా సకల విద్యా ప్రవేశం ఉండాలి. నాలుగవదిగా జ్ఞానవంతులుగా ఉండాలి. ఐదోది తత్వజ్ఞానం ఉండాలి. ఆరోది విద్య బాగా చదువుకున్న వాళ్ళు ఉండాలి. ఏడవది వాళ్ళకి అన్ని భాషలు వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు ఆలోచించండి, భూలోకపు రాజు దగ్గర ఉండాలంటే ఇన్ని లక్షణాలు ఉంటే మనం పోయే రాజు ఆయన ఎన్నటికీ, ఆయన రాజ్యం ఎంతకాలం ఉండేది? ఈ రాజు ఈ నెబుకద్నెజరు రాజ్యం కొద్ది కాలమే, అది మళ్ళీ వేరే రాజ్యం వస్తుంది. కనుక ఇది నశించిపోయే రాజ్యం. నశించిపోయేటువంటి రాజ్యానికి రాజుకి ఇన్ని కోరికలు ఉంటే తనది ఉండేటువంటి వారికి మనం పోయేటువంటి రాజ్యం ఏ రాజ్యం అంటే అది శాశ్వతమైన రాజ్యము, నిశ్చలమైన రాజ్యము, అక్షయమైన రాజ్యము, లయము కాని రాజ్యము, ఎల్లప్పుడూ ఆయన రాజుగా ఉండేటువంటి రాజ్యము. మళ్ళీ అలాంటి ఆయన దగ్గర నివసించేటువంటి మనము ఎన్ని క్వాలిటీస్ ఉండాలని కోరుకోవాలి. ఎంత గ్రేట్ గా మనం ఉండాలి ఆయనకి, ఎంత గొప్పగా మనం జీవించాలి ఆయన కొరకు. కానీ భూలోకపు రాజుకి ఇన్ని ఆశలు ఉంటే నా దగ్గర ఉండాలి, ఎలాంటి వారు ఉండాలని కోరినప్పుడు మన పరలోకపు రాజు నివసించబోతున్నాం కాబట్టి ఎంత గొప్పగా మనం జీవించాలి. దీన్ని ఒకటిగా మనం చూసామంటే ఇప్పుడు మొదటిది ఏంటంట, లోపము లేని వారు ఉండాలి. మొదటిది ఏం చెప్పండి? 4లో మొదటి సబ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, లోపము లేని వారిగా ఉండాలని చెప్పాం. ఈ 7 గురించి ధ్యానం చేద్దాం. మొదటిది ఏమని చెప్పాడు చెప్పండి? లోపము లేని వారిగా ఉండాలి. చూడండి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. లోపం లేని వారి అంటే ఏ లోపము అక్కడ చెప్పాడు. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 3-4 వచనాలు. రాజు అస్పెనజు అని తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై. ఇంకా వీళ్ళంతా ఎవరంటే ఇశ్రాయేల్ రాజవంశములలో ముఖ్యులు. చెప్పండి ఎవరంట? ఇశ్రాయేల్ యొక్క రాజవంశంలో ముఖ్యులు అంటే సరిపోదు. కనుక వీళ్ళు వాస్తవానికి ఇశ్రాయేల్లో రాజవంశీకులే. అందుకే గత క్లాసుల్లో మనం చెప్పుకునే వెనక వీళ్ళంతా కూడా బహుశా హిజ్కియా యొక్క రాజవంశం నుండి వచ్చి ఉండాలి అనే విషయం కూడా మనం గతంలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా సాదాసీదా మనుషులు కాదు. ఇప్పుడు రాజు నగర నివసించేటువంటి వాళ్ళు ఎవరంట? రాజవంశీకులు. చెప్పండి ఎందుకు? ఆ రాజవంశీకులు ఉండాలి. దాంట్లో కూడా రాజవంశీకుల్లో కూడా ముఖ్యులుగా ఉండాలి. రాజవంశీకులు ముఖ్యులుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నెబుకద్నెజరు వీళ్ళకి ట్రైనింగ్, భాష అన్ని ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇతను ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజరు ఒక రాజ్యానికి రాజు కాదు, చాలా దేశాలు జయించాడు. కానీ ఇప్పుడు ఆయన చక్రవర్తి అయ్యాడు. చెప్పేమని చెప్పండి? చక్రవర్తి. సామ్రాజ్యం విస్తరించింది. కనుక విస్తరించిన సామ్రాజ్యానికి ముఖ్యులు, అధికారులు చాలా మంది కావాలి ఆయనకి. కనుక చాలా మంది కావాలి. ఎందుకంటే ఒక దేశానికి కాదు, కొన్ని దేశాలు జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరింపబడింది బబులోను సామ్రాజ్యము. వాటన్నిటికి కూడా ఎంతో మంది ముఖ్యమైన వారు కావాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ నేర్పించాలి. కనుక వాళ్ళకి విద్య, భాష, ఆ పరిపాలన కొనసాగాలంటే వాళ్ళు కూడా సాదాసీద మనుషులు కూడా తీసుకురాకూడదు. ఎవరంట? రాజవంశీకుల్లో ఎన్నుకోవాలి. చెప్పండి అక్కడ రాయిపోయింది కదా, చూడండి అన్నమాట. ఇశ్రాయేల్లో రాజవంశములలో అన్నాడు. అంటే అర్థం ఏంటి? రాజవంశీకులకు రాజకీయాలు తెలుస్తాయి. చెప్పండి రాజవంశీకులు ఏం తెలుస్తాయి? ఎట పరిపాలించాలో రాజులు తెలుసు. చూడండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలందరూ నెక్స్ట్ అదే క్యాడర్లో పోతా ఉంటారు. వాళ్ళకి అన్ని తెలుసు అన్నమాట. కనుక రాజవంశీకులకు రాజకీయాలు తెలుస్తాయి. అంటే పరిపాలన ఎలాగ చేయాలో తెలుసు అనమాట. ఇప్పుడు చూడండి ముఖ్యమంత్రి పిల్లలందరూ కూడా మంత్రులు అయ్యారలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రం కానీ ఇక్కడ రాష్ట్రం కానీ చూసి మన రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి పిల్లలందరూ ఏదో ఒక మంత్రి పదవిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి రాజకీయాలు అలవాటు అయిపోయినాయి. కనుక వాళ్ళకి అన్ని తెలుసు అనమాట. అంటే భవిష్యత్తులో ఈజీగా పరిపాలన చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాటిలో నెగ్గుతున్నారుగా. ఇక్కడ కూడా రాయబడింది ఏంటంటే
రాజవంశీకులు ఎందుకు కావాలంటే వాళ్ళకి అంతో ఇంతో ఖచ్చితంగా రాజకీయాలు తెలుస్తాయి కాబట్టి, వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎలా పరిపాలన చేయాలి తెలుసు కాబట్టి రాజవంశీకులే కావాలి అని ముందే. ఎందుకంటే ఈ రాజుల పిల్లలందరూ కూడా రాజులతో పాటు యుద్ధాలకు పోతారా లేదా? మనం చూసాం. ఈ నెబుకద్నెజరు తండ్రి ఎవరని చెప్పుకున్నాము? నెబోఫాలసర్. ఆయనతో పాటు ఈయన వెళ్ళాడా లేదు యుద్ధానికి? వెళ్ళాడు. కాబట్టి అంటే ఇతనికి కూడా రాజకీయాలు తెలుసు. చిన్నప్పుడు తండ్రితో పాటు వెళ్ళాడు కాబట్టి రాజవంశీకులు తప్పనిసరిగా ఈ రాజకీయాల్లో తెలుసు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. కనుక నాయకులుగా పెడితే ప్రభుత్వం నడిపిస్తారు కాబట్టి రాజవంశీకులే తెలిసి ఉండాలి. ఆ జాబితాలు ఇప్పుడు దానియేలు వారి స్నేహితులు వీళ్ళు రాజవంశీకులు కాబట్టి ఇప్పుడు వారిని వాళ్ళ పై స్థానంలో పెట్టి ముఖ్యమైన వారు ఉండాలని రాజు నిర్ణయించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు రాజవంశీకులే సరిపోదు. ఆ రాజవంశంలో ఎట్లా ఉండాలంటే ముఖ్యులుగా ఉండాలి. చెప్పండి, రాజవంశీకులు ఇలా వచ్చిన వాళ్ళంతా యూదులే. యూదుల్లో వీళ్ళు ఇప్పుడు ఈ దానియేలు వారి స్నేహితులు యూదులుగా చెరలోకి వచ్చినటువంటి వారిలో రాజవంశీకులు ముఖ్యులుగా కనబడ్డారు. రాజవంశీయులు అందరూ పనికిరాదు. రాజవంశీయుల్లో కూడా ముఖ్యులుగా ఉండాలి. ఆ ముఖ్యులు కూడా ఎట్లా ఉండాలి? ముఖ్యుల్లో కూడా 7 లక్షణాలు ఉండాలి. ఆ ముఖ్యుల్లో కూడా అంటే రాజు ఎంతగా సపరేట్ చేస్తా ఉన్నాడు. ఎవడో ఒక రాజుకి పెట్టుకుందాం అని అనుకుంటున్నాడా? కాదు. కనుక ఇశ్రాయేలు రాజవంశంలో ఉండాలి. ఆ రాజవంశంలో కూడా ముఖ్యులుగా ఉండాలి. ఆ ముఖ్యులు కూడా 7 లక్షణాలు ఉండాలి. ఇట్లాంటి వారిని నా రాజ సన్నిధిలో నిలబెట్టాలని కోరుతున్నాడు. కాబట్టి అంటే ఒక భౌతికమైన భూ సంబంధ రాజుకి ఎంత పట్టింపు ఉంటే తన నగర్లో తన రాజ సన్నిధిలో నిలబడటానికి మన పరలోకపు రాజుకి ఇంకెంతగా భయభక్తులతో మనం పరిశుద్ధులు జీవించాలి. ఆయనకి ఎన్ని కోరుకోవాలి. ఇది నశించే రాజ్యం, లయమైపోయే రాజ్యం, కనుక కొట్టబడే రాజ్యం. ఆ రాజ్యము అది నిశ్చలమైన రాజ్యం, ఎల్లప్పుడూ రాజ్యం, కనుక స్థిరమైన రాజ్యం, అది అక్షయమైన రాజ్యం, నిశ్చలమైన రాజ్యం. అలాంటి రాజ్యాన్ని మనం పోతున్నప్పుడు ఇంకెంత గొప్ప వాళ్ళు ఉండాలి దేవుడు కోరుకుంటాడో మనం దీన్ని బట్టి మనము ఆలోచన చేయాలి. మొదటిది మనం చూసినప్పుడు ఏముండకూడదు అంటే మొట్టమొదటిది లోపం ఉండకూడదు. మొదటిది ఏంటంట, వాళ్ళు లోపం ఉండకూడదు. కనుక లోపం ఉంటే పనికిరాదు అన్నమాట. ఆ లోపం ఉంటే వేస్ట్, కానీ పనికిరాదు. చూడండి, ఆర్మీ కూడా పోయినప్పుడు చిన్న వేలు కట్టి అయినా కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆ టెస్టులు అన్నిట్లో అవయవాలన్నీ కూడా సగం బాడీ స్ట్రక్చర్ అంతా సరిగా ఉండాలి. చిన్న అవయవం పోయినప్పుడు కూడా నువ్వు అన్ఫిట్ అని అంటారు. ఎందుకు? నువ్వు పనికిరావు. ఏ లోపము కూడా ఉండకూడదు. చూసారా? కనుక భూ సంబంధమైన రాజ్యాలకు ఎంత పట్టింపు ఉంటే మరి పరలోకి ఒట్టడికి వెళ్ళిపోతాం మనము. మనలో ఎన్ని లోపాలు, ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని దుర్మార్గమైన క్రియలు మన లోపల ఎన్ని ఉంటున్నాయి. ఇవన్నీ ఉంటే ఎట్టబోతాం దేవుని ఎద్దకు మనం. అందుకే ఇక్కడ ఈ రాజు ఒప్పుకోవట్లా. ఈ రాజు లోపం ఉన్నవాడిని తీసేయండి కానీ అంటున్నాడు. కనుక ఏ లోపం ఉండకూడదు అంటున్నాడు. అని చూసినప్పుడు మన లోపల మన మహిమ గల రాజు మనం నివసించబోతున్నాం కాబట్టి మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి. మనలో ఉన్న లోపాలు ఏంటి? మనలో ఉన్న లోపాలే పాపాలు. చెప్పండి, మనలో ఉన్నటువంటి లోపములన్నీ పాపములే. కాబట్టి అలాంటి పరిశుద్ధ రాజు మనం ఎట్లా కలుసుకుంటాం, ఎట్లా ఎదుర్కొంటాం? లోకములో ఎన్నో వాటికి మన పట్టింపులు ఉంటాయి. ఎన్నో వాటికి చూడండి, ఎన్నో వాటిలో లోపము లేకుండా మనం చూసుకుంటాం. ఉదాహరణకు బట్టల షాప్కి వెళ్ళామనుకోండి. బట్టల షాప్కి వెళ్తే 100 జతలు తీపిస్తాం. 100 జతలు వేసుకునే వస్త్రాలకి. ఆ 100 జతల్లో నీకు నచ్చపోతే వద్దులే సార్ ఎవడో వచ్చేస్తాం. లోపల ఎన్నో తిట్టుకుంటాడు. ఎందుకంటే తిట్టుకున్న చూపించాలి కాబట్టి మొత్తం చూపిస్తానే ఉంటాడు. మాకు నచ్చపోతే ఏం చేస్తాం చెప్పండి? 100 జతలు కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో షాప్కి వెళ్తాం. అంటే అర్థం ఏంటి? నా శరీరానికి మంచిది ఉండాలి అంటే మనలోకి ఎంత పట్టింపు ఉంటుంది? వస్త్రాల దగ్గర పట్టింపే, స్కూల్ దగ్గర పట్టింపే, బంగారం దగ్గర పట్టింపే, ప్రధానికి మనకు నచ్చిందిగా ఉండాలి. చిన్న లోపం ఉన్నా కూడా ఒక వస్త్రం కొన్నాం అనుకోండి, చిన్నగా రంధ్రం పడింది అనుకోండి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాం. సార్ ఇది చిన్న రంధ్రం పడింది, ఇది పనికిరాదు అంట. అంటే మనకే లోపం ఉన్నది మనకే పనికి రాకపోతే మరి పరలోకపు తండ్రికి మనలో లోపాలు ఉంటే, పాపాలు ఉంటే ఆయన ఎదుట మనం నివసించగలమా? ఈ రాజు కోరుతున్నాడు, నా ఎద్దు నివసించేవాడు ఏ లోపము లేని వాడిగా ఉండాలి. అలాంటి వాడిని మీరు సెలెక్ట్ చేయండి, అలాంటి వాడిని చూడండి అని ఆయన చెప్తానే ఉంటున్నాడు. అంటే అందుకే మనం ఈ లోకంలో పరిశుద్ధులంగా, నిర్దోషులంగా ప్రభు సన్నిధిలో మనం జీవించాలి. ఎందుకంటే మన శరీరంతో ఉంటున్నాం కాబట్టి ఈ శరీర కార్యాలు ఎన్నో మన లోపల ఉన్నాయి. ఈ శరీర కార్యాలే లోపాలు, ఆ లోపాలే పాపాలు. కాబట్టి మనము మొట్టమొదటిగా అది పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రభు, నా దేహంలో నీకు ఆయాస్కరమైన లోపమైంది, శరీర కార్యము, లోపము, పాపము ఏమి కూడా ఉండకూడదని మనము తీర్మానం చేసుకోవాలి. రెండో సంగతి మనం చూసినప్పుడు ఏముండాలంటే, రెండవదిగా సౌందర్యం ఉండాలి. చెప్పండి, రాజు సన్నిధిలో నిలబడాలంటే ఎట్లా ఉండాలంట?
సౌందర్యం, అందముగా ఉండాలి, అందము కనబడాలి. ఏంటి అందం అంటే, ఒక మాట చూడండి, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 52 అధ్యాయం. యెషయా గ్రంథము ఈ సౌందర్యం చూసినప్పుడు, యెషయా గ్రంథం 52 అధ్యాయం 7వ వచనం. సుందరము, అందరం అంటే అందమైన, సుందరమైనవి అని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, చూడండి యెషయా గ్రంథం 52 అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 52 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. కాబట్టి రెండవదిగా మనం చూసినప్పుడు, అందం అనగానే భౌతికమైన అందం కాదు. కొత్త నిబంధన ఆత్మీయంగా ఆలోచించినప్పుడు, మనం దేవునికి ఎవరు సౌందర్యవంతులంట? ఎర్రగా ఉన్నవాళ్ళు కాదు, ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళు కాదు. అందుకే ఎట్లా అంట? సువార్త ప్రకటించేవాళ్ళు. కనుక సుందరంగా ఉండాలని మేకప్లు వేసుకోవడం, పవర్లు వేసుకోవడం కాదు. కనుక చూసారా, ఈ లోకంలో మనుషులు తిప్పలు పడతా ఉన్నారు. అందం కోసం తిప్పలు పడిన వాళ్ళు ఉంటే ఒట్టు. ఎవరైనా అద్దం దగ్గర రాకుండా వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నారా? తెల్లారు లేస్తే మనకి ఏం కావాలి చెప్పండి? అద్దం కావాలి. చూసారా, అవన్నీ సరి చేసుకోవాలి మనం. అద్దం కానీ అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత అంటే ప్రతిరోజు కూడా, అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను అని అనుకోబోతే బతకలేమంట. ప్రతి మనిషికి ఏం కావాలి చెప్పండి? అద్దం కావాలి. అంటే ఆ సౌందర్యం కోసం ఎన్ని తిప్పలో, బ్యూటీ పార్లర్లు అంట, ఆ పార్లర్లు ఈ పార్లర్లు, అబ్బా అవి రాసి ఈ పూసి, ఆ ఎండాకాలం టప్మని కరెంట్ పోయిందంటే అవి మొత్తం అసలు రంగు బయటపడే. చూసిందా, అసలు రంగు అంతా బయటపడుతుంది. ఎన్ని తిప్పలు పడుతున్నారు సౌందర్యంగా ఉండాలని. 60లో కూడా 20 లాగా ఉండాలి. ఏదో పూస్తా ఉన్న క్రీమ్ అన్ని కూడా పూస్తే 60 సంవత్సరాలను కూడా 20 సంవత్సరాల అమ్మాయిలా కనబడాలన్నమాట. దానికోసం పడని తిప్పలంటూ లేదు. జుట్టు పెట్టినటువంటి అవి ఉన్నాయి కదా, ఆ రాయని వస్తువులు అంటూ లేవు. కనుక అందుకే ఇస్తరి ఏమైనా పెట్టుకుంది, ఇవన్నీ కూడా ఇస్తే రాసేందుకు వెళ్ళినప్పుడు ఇవేమి కూడా ఆశించలేదంట. కానీ రాజు దయ పొందింది. చూసారా, కాబట్టి సౌందర్యం అనగానే ఈ లోకంలో ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఈ రాసుకోవడం, పూసుకోవడం, పౌడర్ కాదు. సౌందర్యం ఏంటి చెప్పండి? దేవుని యొక్క సువార్త ప్రకటించేవాడే సౌందర్యవంతుడు. వాని పాదములు ఎంతో సుందరములంట. కనుక సుందరములు కాబట్టి అందుకే ఎర్రగా ఉన్నా కూడా అందం కాదంట. బైబిల్లో ఒక మాట ఉంది, వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి అండి. అది బంగారు కమ్మి దేనికి ఉంది? పంది ముక్కున ఉంది. ఏం ఉపయోగం? చూసారు కాబట్టి ఎర్రగా ఉన్న, సుందరంగా ఉన్న, వివేకము లేకపోతే, ఆలోచన లేకపోతే వేస్ట్, అందము కాదు. రెండోది మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఆ రాజు అంటాడు, నా దగ్గర ఉన్న వాళ్ళు సౌందర్యవంతులుగా ఉండాలి. ఏంటి ఆ సౌందర్యం అంటే, మనం సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. కనుక సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. కాబట్టి అది మనం చేయాలి. రెండోది. మూడోది ఏమని చెప్పాడు చెప్పండి? మూడోది సకల విద్య ప్రవీణత ఉండాలంట. మూడోది సకల విద్య ప్రవీణత. కాబట్టి అందుకే దానియేలు వాళ్ళు ఎట్లా చదువుకున్నారు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అవన్నీ దేవుడు ఇచ్చారు వాళ్ళకి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటాను. 17వ వచనంలో వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళకి దేవుడు అవన్నీ ప్రసాదించాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించాను. చూసారా, కాబట్టి రాజుకు కావాల్సింది ఏంది? సకల విద్యా ప్రవీణత. 3-4 వచనాల్లో ఇప్పుడు అవన్నీ దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. కనుక దేవుడు ఆ నలుగురు బాలులకు కూడా జ్ఞానం ఇచ్చాడు, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచన అనుగ్రహించాడు. చూసారా, కాబట్టి వాళ్ళు సకల శాస్త్ర ప్రవీణులుగా మనకు కనబడుతున్నారు దానియేలు వారి స్నేహితులు. మోషే గురించి కూడా ఏమని రాయబడింది? మోషే గురించి కూడా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటాం. 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోషే కూడా ఏమొచ్చంట? సకల విద్యలు అభ్యసించాడు, సకల విద్యలో ప్రవీణుడు. అంటే ఈ 2 వచనాలు దానియేలు గ్రంథం కానీ ఇది కానీ మనం చదివినప్పుడు, వాళ్ళు సకల శాస్త్ర ప్రవీణులు అంటే అర్థం ఏంటి? బాగా చదువుకున్న వాళ్ళు, బాగా చదువు వచ్చిన వాళ్ళు. ఎవరు? దానియేలు వాళ్ళ స్నేహితులు కానీ, మోషే కానీ. అంటే మనకేమర్థం అవుతుంది? మనం కూడా ఏం చేయాలి? బాగా చదవాలా వద్దా?
చెప్పండి, బాగా చదవాలి. బైబిల్ తెలుసుకోవాలంటే ఇంకా బాగా చదవాలి. ఈ దినాల్లో చాలా మంది పిల్లలు ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టం లేదు మమ్మీ, ఆ చదువు మీద నాకు ఇష్టం లేదు మమ్మీ, ఏం చేస్తాం మరి, గాడిదలు కాస్తావా? చూసారా? కనుక ఈ దినాల పిల్లలు ఎట్లయిపోతారు, కొంతమంది చదవమంటే చదవరు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదువు నాయన, చదువు నాయనని ఎంతో ఖర్చులు పెట్టినా, ఎన్నో వేల లక్షల రూపాయలు కట్టినా కొంతమంది పిల్లలు చదివేవారికి లేరు. చదవకపోతే నీకేమీ రాదు. ఇప్పుడు అది కూడా ఏమని చదువుతాము, సకల విద్యలు అభ్యసించిన వాడు అంటే బాగా చదివిన వాడు. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, మనం కూడా మన పిల్లల్ని ఏం చేయాలి, బాగా చదివించాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మన ఆ మధ్య ఒక ఆయన నేను సేవకు వస్తా అని చెప్పాడు. అంటే నేను అన్నాను, ఇప్పుడు నేనే కొంచెం మిస్టేక్ చేశాను, నేను కూడా ఇంకా బాగా చదువుకుంటే బాగుండేది, అనేకమైన భాషలు వస్తే ఇంకా ఎన్నో భాషలు వాక్యం చెప్పేవాళ్ళం కదా, ఇప్పుడు బాధపడుతున్నాను, ఇప్పుడు రావద్దు సేవకి, ఇప్పుడు ఇంక ట్రైనింగ్లో ఉండి ఇంకా బాగా చదువు అని చెప్పి ఆయనకి, ఒక ఆయనకి. ఎందుకంటే నీకు చాలా భాషలు వస్తే మంచిది, అనేకమైన భాషలు వస్తే అనేక మంది వాక్యం ప్రకటించవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే బాగా చదవాలి. కొంతమంది ఇప్పుడు చదువు మానేసి మధ్యలో చదివేది ఆపేసేసి సేవకు వచ్చే వాళ్ళు ఉన్నారు. సరే, నిజంగా దేవుడు పిలిస్తే అది వేరే సంగతి. కానీ కనుక ప్రస్తుత దినాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎక్కువ మందికి వాక్యం చెప్పాలంటే ఎక్కువ భాషలు మనకు వచ్చి ఉండాలి. బాగా చదువుంటే ఎంత బాగుంటది. కనుక అర్థమైంది. కాబట్టి అందుకే ఇప్పుడు మోషేకి సకల విద్యలు వచ్చినట్ట, దానియేలు వారి స్నేహితులకు సకల విద్యలు వచ్చిందంట. కనుక కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ రాణించగలుగుతున్నారు. కాబట్టి క్రైస్తవులైన మనం కూడా ఎందుకు బాగా చదువుకోవాలంటే, చదువు లేకపోతే వాక్యం కూడా అర్థం కాదంట. చెప్పండి, చదువు లేకపోతే వాక్యాన్ని కూడా అపార్థం చేసుకుంటారు. నా మాట కాదు, 2 పేతురు పత్రిక, పేతురు రాశాను చూడండి, చదువు లేని వారు వాక్యాన్ని అర్థం చేసుకోరంట. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15, 16 వచనాలు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చదువుకుంటాము. 2 పీటర్ చాప్టర్ 3 వర్స్ 16. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 16 వచనం. 2 పేతురు 3వ అధ్యాయం. ఎందుకు బాగా చదువుకోవాలంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చదవండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనే బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. తర్వాత వీటిని విద్యా విహీనులు అంటే చదువు లేని వారు, అస్తులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు చాలు. కనుక విద్యా విహీనులు అంటే చదువు లేని వారు, అస్తు లేని వారు లేఖనాలు ఏం చేస్తారంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అంటే చదువు లేకపోతే వాక్యము కూడా కొంతమందికి అర్థం కాదు. ఆ ముద్ద పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు కదా అని వాదించే వాళ్ళు ఉన్నారు. దేవుడు నేర్పిస్తాడు, కూడా వాస్తవమే. కనుక ఆయనకి ఇష్టమైన వారికి నేర్పిస్తాడు. కనుక అపోస్తలులు 2వ అధ్యాయంలో వాళ్ళకి ఎన్ని భాషలు మాట్లాడారు, వచ్చిన వాళ్ళందరూ భాషలు మాట్లాడారు కదా. నువ్వు అపోస్తుడువా అన్ని భాషలు మాట్లాడటానికి? కాబట్టి కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, చదవాలి. కనుక అందుకే చదువు రాకపోతే విద్యా విహీనులంట లేఖనాలను కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మనము బాగా చదవాలి. అందుకే పౌలు గారు కూడా బాగా చదువుకున్నాడు లేదు, పౌలు గారు గమ్మలియేలు పాదయాత్ర పెరిగాడు ఆయన. కనుక బాగా చదువుకున్నాడు పౌలు గారు. ఆయనకి గ్రీక్ భాష వచ్చు. కనుక అందుకే ఆ సైనికుల మధ్యేమో గ్రీక్ భాష మాట్లాడతాడు. కనుక అనుజనుల మధ్యేమో ఆ ఆకాశమ సమూహాన్ని ఉపయోగించి వార్త చెప్పాడు. అని పౌలు గారికి బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన కూడా అనేకమైన ప్రయాణాలు చేశాడు. అనేక మంది సువార్త ప్రకటించి గొప్ప సేవ చేశాడు. కాబట్టి చదువుని నిర్లక్ష్యము చెయ్యకూడదు అనేది మనం నేర్చుకోవాలి. అందుకే ఆ రాజు కోరుకుంటాడు, నా దగ్గర ఉండేవాడు సకల విద్యా శాస్త్ర ప్రవీణుడుగా ఉండాలి, మోషేలాగా ఉండాలి, దానియేలులాగా ఉండాలి, పౌలు గారిలాగా మన పిల్లలు కూడా మనం అలాగూ చదివించాలి. ఎవరైనా చదవనంటే మీ ఇంట్లో వాడు నా దగ్గర వాడి సంగతి నేను చూసుకుంటా చెప్తా, చదవడంటే. కాబట్టి చదవండి, బాగా చదివించాలి. క్రైస్తవులైన మనం కూడా అన్ని రంగాల్లో ఉండాలి, అన్ని రంగాలు రాణించాలి. కాబట్టి పిల్లలకు బాగా చదివించాలనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ రాజు అలా కోరుతున్నాడు. కాబట్టి రాజు దగ్గర ఉండే వాళ్ళు సకల శాస్త్ర విద్యా ప్రవీణుడుగా ఉండాలి. అలాంటి వాడు ఉండాలంటాడు. 3వది. 4వది ఏముండాలంటే చెప్పండి, 4వ మాట ఏమని చూసాము, జ్ఞానం ఉండాలంట. 4వ మాట ఏందని చెప్పండి, జ్ఞానం ఉండాలి. బైబిల్ ప్రకారంలో జ్ఞాని ఎవడు? జ్ఞాని అంటే ఏంటి? జ్ఞాని అంటే ఎవడు? జ్ఞాని అనగానే సొలొమోను కాదు. కనుక జ్ఞాని సొలొమోనే. అసలు జ్ఞాని అని ఎవరిని అంటారు? ఒక మాట రాయబడి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎవడంటే జ్ఞాని అంటే ఎవరంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసియన్ చాప్టర్ 5 వర్స్ 16. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. జ్ఞానికి నిర్వచనం అక్కడ రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాము. 15, 16 వచనాలు కలిసి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనించామంటే 5వ అధ్యాయము
15, 16 వచనాలు మనం చదువుకుంటాం. 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు చెప్పండి, జ్ఞాని ఎవరు? సమయమును పోనివ్వని వాడు, లేకుంటే సమయం సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. చెప్పండి, జ్ఞాని అంటే నిర్వచనం ఏంటి? సమయమును పోనివ్వని వాడు, లేదంటే సమయమును సద్వినియోగము చేసుకునేవాడు. ఇప్పుడు మన సమయం అంతా ఎక్కడని చెప్పండి? మన సమయం అంతా ఫేస్బుక్, యూట్యూబ్, ఇంకా ఏముంది చెప్పండి? ఇంకా దాంట్లో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, కనుక వాటిలో చాటింగ్ చేయటం ఉంటాం. కొంతమంది టైం పాస్ కావట్లేదు నాకు అంటారు, చూసారా? కనుక ఆ ఫేస్బుక్, యూట్యూబ్, కనుక వీటన్నిటిలో సమయం వెళ్ళిపోతా ఉంటది అనమాట. వాడెవడు, జ్ఞాని అజ్ఞాన? మన సమయం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, చూసారా? నువ్వు కూడా ఫేస్బుక్లో ఉంటే, యూట్యూబ్లో ఉంటే, వాట్సాప్లో చాటింగ్లో ఉంటే నువ్వు జ్ఞానివి కాదు, చూసారు? కనుక జ్ఞాని అనేవాడు సమయాన్ని పోనివ్వకూడదు. పోయిన సమయం మళ్ళీ తిరిగి మనకు రాదు, చూసారా? కనుక జ్ఞానులకు సమయం చాలా విలువైంది. కనుక పోయిన సమయం మళ్ళా తిరిగి రాదు. కాబట్టి జ్ఞాని ఎవరంటే తనకున్న సమయం ఎట్లా వినియోగించుకోవాలా, ఈ 1 మినిట్ ఎట్లా యూజ్ చేసుకోవాలా, ఇంకా వ్యర్థం కాకుండా, వేస్ట్ కాకుండా. కొంతమందికి ఏ పని పాట ఉండదు, కనుక నొక్కుతా ఉంటారు. కనుక నొక్కుతా ఏంటంటే నాకు టైం పాస్ కావట్లేదు బ్రదర్, చూసారా? టైం పాస్ కావట్లేదు అంట. వానికి సమయం వీళ్ళు తెలిస్తే కదా, వాడెవరు? అజ్ఞాని, చూసారా? అజ్ఞాని. కాబట్టి మనం అలా ఉండకూడదు. కనుక మన సమయాన్ని ప్రార్థనలోనో, వాక్యంలోనో, సువార్త పనిలోనో, లేకుంటే మనం చేసే ఉద్యోగంలోనో ఏదో ఒక పనిలో ఉండాలి. కనుక ఏ పని చేసినా, ఏ కష్టము చేసినా లాభం ఉంటుందంట. ఒట్టిగా మాట్లాడతారు చూడండి, వాళ్ళు లేమిడికి దరిద్ర కారణం అంట. సామెతలు 14 అధ్యాయము, సామెతలు 14:23. ఏదో పని చేసిన వాడు కష్టం ద్వారా లాభం వస్తుంది. ఏ పని చేయని వాడు, ఇలాంటి ఫేస్బుక్లు పట్టుకున్నవాడు, యూట్యూబ్ పట్టుకున్నవాడు దరిద్రుడైపోతాడు. సామెతలు 14 అధ్యాయము 23వ వచనం. సామెతలు 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. చూసారు? కాబట్టి వట్టి మాటలు ఏందంట? లేమి అంటే దరిద్ర కారణం అయిపోతుంది. కాబట్టి ఈ రాత్రి మనము జ్ఞానులమేనా? మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారమేనా? కొంతమంది టైం టేబుల్ ఉంటుంది అనమాట, ఇంట్లో టైం టేబుల్, దాని ప్రకారం ఫాలో అవుతుంటారు, సమయం వేస్ట్ చేయకుండా, వ్యర్థం కాకుండా. కాబట్టి ఇక నుంచి సమయం వ్యర్థమైంది, ఇక నుంచి ప్రభువా నా సమయాన్ని నేను వ్యర్థము చేసుకోకూడదు, చూసారు? కాబట్టి సమయం వ్యర్థం చేసుకోనని వాడే జ్ఞాని. జ్ఞాని అంటే అర్థం పౌలు రాశాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. కనుక అలాంటి వాడే జ్ఞానిగా మనం చూస్తాం. కాబట్టి ఈ దినాల్లో ఎందుకు ఈ మాట చెప్తానంటే, చాలా మందికి టైం అంతా ఎక్కడైపోతా ఉంది, ఆ యూట్యూబ్ చూస్తా ఉంటే ఇంకోటి వస్తా ఉంటుంది, ఆ ఇది బాగుంది ఇంకోటి వస్తా ఉంటుంది అనమాట. చూడు, అది వదిలితే ఉంటుంది నిన్ను. కనుక గంటలు గంటలు అయిపోతా ఉంటాయి. మనకి ఇష్టమైన పెట్టుకున్నప్పుడు ఒకటి చూస్తా ఉంటే వాడు వదులుతూ ఉంటాడు, ఇంక ఇష్టమైన వస్తా ఉంటుంది అనమాట. కనుక దాంట్లో టైం అంతా అమ్మ 11 అయిపోయింది, 11 అయిపోయింది. అండ్ ఈ దినాల్లో చాలా మంది కరెక్ట్గా చెప్పండి, ఫోన్ చూడక నిద్రపోయి ఎవరున్నారు బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత? ఏ మెసేజ్ వచ్చిందా, ఏ యూట్యూబ్ వచ్చిందా, లేవగానే ఫోన్ చూడడం వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మేము కూడా అంతే, నాకు కూడా పంపిస్తుంటారు, చూడాలిగా, తప్పదుగా. ఫోన్ చూడడం వాడు ఎవరు లేడు ఈ రోజుల్లో. లేచినప్పుడు ఫోనే, పడుకున్నప్పుడు ఫోనే, చూసారా? కనుక సో ఫోన్ ఉండడం తప్పేం కాదు, ఒక విధంగా దాంట్లో మంచి సమాచారంగా ఉంది. దానికి మేలు కంటే కీడు ఎక్కువ ఉంది. కానీ ఎక్కువ మనకి ఇష్టమే చూస్తాం, దాంట్లో వెళ్ళిపోతా ఉన్నాం, టైం వెళ్ళిపోతా ఉండదు. ఏ పని పాట లేనాడికి దాంట్లో నిమగ్నం అయిపోతాడు. అజ్ఞానం అనమాట, ఏం వేస్ట్ అనమాట, ఒట్టి మాటలు ఏమిటి కనబట్టుగా ఉపయోగం ఏమీ లేదు ఆ ఫోన్ ద్వారా. అర్థమైందా? కాబట్టి ఇది 4వది. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? మన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి, వాడే జ్ఞాని. ఇది ఎన్నోది? 4. 5వది ఏంటంట? 5వది రాజు ముందు ఎట్లా ఉండాలి? 5వ సంగతి తత్వజ్ఞానము. తత్వజ్ఞానం కలిగి ఉండాలి. తత్వజ్ఞానం కలిగి ఉండాలంటే ఎదుటి వారి మనస్తత్వం ఎరిగి వారిని దేవుళ్ళలోనికి నడిపించాలి, వాడే తత్వజ్ఞాని. అర్థమైందా? తత్వజ్ఞానం అంటే ఎదుటి వారి మనసుని ఎరిగి వారిని దేవుళ్ళలోనికి నడిపించాలి. ఒక మాట చెప్పాలంటే ఎదుటి వారి గురించి బాగా తెలిసి ఉంటుంది వానికి. కనుక ఎదుటి వారి గురించి, ఓహో ఈయన అలవాటు ఏంటి, ఈయన పద్ధతి ఏంటి అనేది ఎదుటి వారి గురించి ఆలోచన కలిగిన వాడే తత్వజ్ఞాని. కాబట్టి అలాంటి జ్ఞానం ఉండాలంట. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. అట్లా ఉంటేనే రాజుగారి యొద్ద ఉండటానికి ప్రవేశం. అదే చెప్పాడు కదా, ఇలాంటి వారే రాజనగర్లో ఉండాలి. కనుక ఒట్టేటోళ్ళు కాదు. కనుక వాడు ఏ లోపం లేకుండా ఉండాలి, కనుక సౌందర్యంగా ఉండాలి, తర్వాత సకల విద్యలు వచ్చి ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి, తర్వాత జ్ఞానంలో తత్వజ్ఞానం ఉండాలంటే ఎదుటి వారి యొక్క మనస్తత్వం ఎరిగి వారిని దేవునిలోనికి
నడిపించేవాడే తత్వజ్ఞాని. కనుక అలాంటి వాడు అంటే ఎదుటి వారి యొక్క ఆలోచనలో పసిగట్టేవాడిగా, ఎరిగిన వారిగా ఉండాలని ఆ రాజు కోరుతున్నాడు. కనుక ఇది ఐదో సంగతిగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఆరోది ఏందంట విద్య. తర్వాత ఓ మాట దానియేలు గ్రంథము చూడండి. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం. ఇంకో మాట మనం మర్చిపోయాం. అక్కడ ఒక మాట చెప్పాడు. తర్వాత రాజనగరు నందు నిలువదగిన అనే మాట చూడండి. ఎక్కడంటే వాళ్ళు రాజనగర్ నందు నిలిచేట్టుగా ఉండాలి. కనుక రాజనగర్ నందు నిలిచేట్టుగా అంటే ఆ రాజుకు తగినట్లుగా ఉంటే తప్ప వాళ్ళ ముందు నిలబడలేం. కనుక రాజు ముందు రాజు నగరు నందు నిలవదగిన కొందరు. కనుక అదే బాగా చదువుకున్నటువంటి ఆ విద్య కలిగిన వాడే ఏం చేస్తాడంట రాజు ముందు నిలబడగలుగుతాడు. కనుక అదేం తెలియజేస్తా ఉంది, మనం కూడా మన దేవునికి తగినట్లుగా ఈ లోకంలో విశ్వాసాలు తగినట్లుగా మనం జీవించాలి. కనుక మన పరలోకములో ఆయన నగరులో ఉండబోతా ఉన్నాం. ఆయన నగరులో ఉండబోతున్నప్పుడు ఆయన తగినట్లుగా లేకపోతే ఒకవేళ ప్రశ్నిస్తాడు. అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాజు మొత్తం సంచరిస్తా ఉంటే ఒకనికి ఏమి లేదంట. ఒకనికి ఏమి లేదు, పెళ్లి వస్త్రం లేదు. అడిగాడు ఎట్ట వచ్చాకడికి. కనుక ఇక నువ్వు నిలవదగ్గ నీకు యోగ్యత లేదు. అక్కడ నిలవాలంటే నీకేముండాలి, రాజవస్త్రం ఉండాలి. లేదు కాబట్టి ఎక్కడేమన్నా తీసుకొని పోయి వెళ్ళిపోయి చీకట్లో, కనుక చీకట్లో త్రోయమన్నాడు. కారణం ఏంటి, రాజు ముందు నిలబడాలంటే ఇక వస్త్రం ఉండాలి. ఒకవేళ మనం యేసు ముందు ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభువుని కలుసుకోవాలంటే ఆయన ముందు ధైర్యంగా నిలబడంటే మనం ఏం చేయాలంట, లూకాసు వార్త 21వ అధ్యాయం. ప్రభు ముందు మనం నిలబడాలంటే ధైర్యముగా ఎవరు నిలబడే వాళ్ళంటే లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 21వ అధ్యాయము మనం గమనించామంటే 36వ వచనం అందరం కలిసి లూకాసు వార్త 21:36 చదవండి. కాబట్టి మీరు జరగబో వీటినెలా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉంటాడు. మనుష్య కుమారుని ఎదుట నిలబడగలిగిన వాడు ఎవరంటే భవిష్యత్తులో ఎల్లప్పుడూ ప్రార్థన చేసిన వారు ప్రభు ముందు నిలబడతారంట. కాబట్టి ఈ రాత్రి అలాంటి ప్రార్థన జీవితం మనకు లేకపోతే మనం ప్రభు ముందు నిలబడలేం. కాబట్టి పారిపోతాం. కాబట్టి ప్రభు నిలబడాలంటే ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండేటువంటి వాడు మనుష్య కుమారుట నిలబడేవాడు. కాబట్టి రాజు నగరం నిలబడాలంటే ఆ రీతిగా ప్రభుతో మన సంబంధంలో ఉండాలి. మరి ఈ లోకంలో చదువుకున్న వారు రాజు ముందు ఎట్లా నిలబడతాడు? సామెతల గ్రంథము చూడండి, మాట చూద్దాం. సామెతలు 22వ అధ్యాయం. రాజు ముందు నిలబడేది ఎవరంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయం. ఈ లోకపు రాజుల ముందు నిలబడాలంటే ఏం చేయాలంటే మనం సామెతల గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వాదెదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. కాబట్టి ఈ లోకంలో రాజు ముందు నిలబడాలంటే ఏమన్నాలంటే పనిలో నిపుణత ఉండాలి. కనుక నైపుణ్యం ఉండాలి, సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. అలాంటి వారిని రాజుల ముందు తీసుకొస్తారు. వారికి నిపుణత ఉందా, సామర్థ్యం ఉందా, నమ్మకస్తుడేనా, అది అలాంటి వాడిని తీసుకొని రండి అని రాజు తన ముందు నిలబెట్టేవాడిగా మనం చూస్తాం. కాబట్టి ఆరో సంగతి, రాజు నగరం నిలవాలంటే అలాగ మంచి విద్యాభ్యాసం కలిగిన వారు ఉండాలనే విషయం మనకి అర్థమవుతుంది. ఆరోది. ఏడవది ఏంటంట చెప్పండి. ఏడవది కల్దీయ విద్యా భాష వాళ్ళకు వచ్చి ఉండాలి. చెప్పండి. కల్దీయుల యొక్క విద్య భాష వాళ్ళకి నేర్పాలంట. కనుక చూడండి ఆ మాట దానియేలు గ్రంథము కనుక 7వదిగా మనం చూసిన భాష ఉండాలి. కల్దీయుల యొక్క విద్యా భాష. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చివరి భాగం. కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. కల్దీయుల యొక్క విద్య రావాలి, వాళ్ళ భాష కూడా రావాలి. కనుక వీళ్ళంతా ఇవన్నీ కూడా చూసినా మనకేమవుతుందంటే వీరు రాజుగారికి బాగా చదువుకున్న వారు కావాలి అని అర్థమవుతుంది. చెప్పండి. రాజుగారికి ఎలాంటి వారు కావాలంటే బాగా చదువుకున్న వారు కావాలి. పై సంగతులన్నీ మనకేం నేర్పిస్తా ఉన్నాయి? రాజు నగర్లో నిలవాలి అంటే పై సంగతులన్నీ కూడా లోపం లేకుండా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, సకల శాస్త్ర ప్రవృత్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, తత్వజ్ఞానం ఉండాలి, విద్య. రాజు నగర్ నిలబడాలంటే ఇవన్నీ తెలియజేస్తాను. ఒక మాట చెప్పాలంటే
ఒక్క మాటలో బాగా చదువుకున్న వారే ఉండాలి. చెప్పండి, రాజు ముందుండి ఎట్లా ఉండాలంట? బాగా చదువుకున్న వారు ఉండాలి అని మనం జ్ఞాపకం చేసబడుతుంది. ఇప్పుడు ఈ ఈ లోకపు రాజుకేమో ఈ యొక్క విద్యలన్నీ కావాలి. ఇప్పుడు పరలోకపు రాజు మన చేతిలో కూడా ఒక గ్రంథాన్ని పెట్టాడు. ఏంటి ఆ గ్రంథమే? పరిశుద్ధ బైబిల్. కనుక ఇది మనకు బాగా వచ్చి ఉండాలి. బాగా తెలిసి ఉండాలి. దీన్ని బాగా మనము చదవాలి. కనుక ఈ బైబిల్ అంతా కూడా ఒక విద్య. ఇది మహోన్నతని విద్యే ఈ బైబిల్. కాబట్టి ఆ రాజుకి అవన్నీ తెలిసి ఉండాలి. మరి మన పరలోకపు రాజు మనం కలుసుకోవాలంటే కనుక ఈ యొక్క విద్య మనకి వచ్చి ఉండాలి. ఏ విద్య ఇది? బైబిల్ విద్య. బైబిల్ సంగతులు. రావాలంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము బాగా చదవాలి, పఠించాలి, ధ్యానించాలి. కనుక బైబిల్ చదవటం అంటే కొంతమంది టార్గెట్‌గా పెట్టుకుంటారు. కనుక ఈరోజు 10 అధ్యాయాలు, 10 అధ్యాయాలు తీస్తారు. అయిపోయి 10 అధ్యాయాలు అయిపోయినాయి. ఏం చదివావు? అసలు ఏమో గుర్తుంటే ఒట్టు. సంవత్సరం ఒకసారి బైబిల్ అయిపోయింది. సరే, నేను తప్పట్టడం లేదు. కనుక మంచిదే. అట్లా చదవటం కూడా. అయితే దాంట్లో ఏమైనా అర్థమైంది అసలు నీకు? కనుక బైబిల్‌ను స్టడీ పరంగా, ధ్యాన పరంగా ఎప్పుడైనా చదివామా? ఈ మాట రాగానే ఈ మాట అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కొంచెం ఆలోచించి ఎప్పుడన్నా ఆలోచించామా? కనుక చాలా మంది నాకు ఫోన్ చేస్తా ఉంటారు. నేను పెద్ద గ్రేట్ అని చెప్పట్లేదు కానీ, అన్న పలానా వచనం ఎక్కడ నుండి ఫోన్ చేస్తా ఉంటారు. మధ్యరాత్రి కూడా ఫోన్ చేస్తా ఉంటారు ఒకాయన. కొన్నిసార్లు బైబిల్ తీయకుండానే పలానా అధ్యాయం, పలానా వచనం అని చెప్పేస్తా ఉంటా. కొన్నిసార్లు నాకు డౌట్ వచ్చిందనుకోండి, నాకు ఎట్లా గుర్తంటే ఇటుంటది ఈ భాగము, లేకుంటే ఇక్కడ ఉంటది అనేది మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది నాకు. కనుక ఏ వచనమైనా సరే ఈ బైబిల్ ఇక్కడ ఉంటది. ఇక్కడ టిక్కులు కూడా ఏం పెట్టను. నా బైబిల్ ఎక్కడ టిక్కులు కూడా ఏమి ఉండవు. కనుక అండర్‌లైన్ చేయడం, దిద్దటం కూడా నా బైబిల్ ఎక్కడ ఉండదు. కనుక అయితే ఒకటైతే ఫిక్స్ చేసుకున్నా. కనుక ఈ అధ్యాయం పలానా పుస్తకంలో ఉంటదన్నమాట. తర్వాత ఆ పుస్తకంలో కూడా పలానా అధ్యాయంలో ఉంటది. అది కూడా ఇక్కడ కిందో, పైనో ఎక్కడ మూల ఉండేది మాత్రం మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. కానీ దాన్ని బట్టి 90% రిఫరెన్సే చెప్తాను అడిగినప్పుడు. ఒకవేళ ఆళ్ళు చెప్పలేదనుకో రిఫరెన్స్, ఒక్క నిమిషం ఆగని చెప్పేసి బైబిల్ తీసి మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది కదా! ఎక్కడుందది. కనుక అది చూడగానే మనకు అర్థమైపోయింది. వచ్చిన టక్కున చెప్పేస్తాం. కాబట్టి అలాగే మనము ఒకాయన అడుగుతున్నాడు. "అన్న ఇన్ని వాక్యాలు ఎట్ట గుర్తుపెట్టుకున్నావు నువ్వు" అన్నాడు. "ఎక్కువ చదవాలి" అన్నా. చెప్పండి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ చదవాలి. బైబిల్ ఎక్కువ చదివితే ఎక్కువ గుర్తుంటది. నేను ఒకసారి కూర్చున్నాను అనుకోండి బైబిల్ మీద చదవటానికి, ఆ పుస్తకం అంతా ముగిచ్చేస్తా. ఎన్ని అధ్యాయాలు ఉన్నా కూడా ఒకసారి. కనుక ఒక ఉదాహరణ, మేకా గ్రంథం చదవాలనుకుని రాత్రి మొత్తం ఒకసారి చదివేస్తా. అర్థం కాకపోయినా ఒకసారి మొత్తం చదివేస్తా. అప్పుడు మనకి ఎన్నో విషయాలు దాంట్లో మనకి అర్థమవుతూ ఉంటాయి. చూసారా, అర్థమవుతుంది. రోజుకి ఏదో కొత్త సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక అలా చదవాలి. అంటే నేను చెప్పే సంగతి ఏంటంటే, ఏదో టార్గెట్‌లా పెట్టుకొని ఏమి అర్థం అన్నట్టు కాకుండా బైబిల్‌ని ఎట్లా చదవాలో అది మనం అర్థం చేసుకోవడం మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ కొత్తగా చదివేవాళ్ళు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు చదవండి. కనుక అర్థం కాకపోయినా కంటిన్యూగా చదవండి. కానీ కంటిన్యూ చదవండి. తప్పనిసరిగా మనకు అర్థం. మన మహోన్నతం యొక్క విద్యే ఈ బైబిల్ మనకి. కాబట్టి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళయ్యారు. ఈ బైబిల్ చదివిన వారు సామాన్యులు కాదు. ఈ బైబిల్ చదివిన వారు లోకాన్ని వెలిగించారు. మనం చెప్పాం కదా, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఒక గొప్ప ఆయన బల్బు కనుగొన్నాడు. కనుక ఆయన ఎన్నో వందల సార్లు ఫెయిల్ అయిపోయింది. చివరిసారిగా ఆ బైబిల్ బల్బుని వెలిగించాడు. ఆయన అడిగారు, "ఎట్లా నువ్వు ఈ యొక్క బల్బుని కనుగొన్నావంటే?" ఆయన అన్నాడు, "బైబిల్ నన్ను వెలిగించింది. నేను ప్రపంచాన్ని వెలిగించాను." చూసారా, కాబట్టి ఇది వెలిగించే గ్రంథం. అందుకని ఈ వాక్యములు వెల్లడి అగుటతోనే అవి తెలివి కలిగించును. చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగంట, తెలివి లేని వారికి తెలివి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది. కాబట్టి అలాంటి గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని ఎంతగా చదవాలి? కాబట్టి ఎంతగా ఈ యొక్క గ్రంథం మీద మనకు ఆశ, మక్కువ ఉండాలి. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చదవాలి తృష్ణ మనకి ఎంత ఉండాలి? కాబట్టి మన పరలోక రాజు ఏమని కోరుతుందంటే, ఇది చదవండి. అందుకే మీరు నా కట్టడలు, నా ఆజ్ఞలు అనుసరించిన యెడల నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనకు ఈ రాత్రి ఈ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. అంటే ఒక మాట చెప్పాలంటే బాగా చదువుకున్న వారికి ఉండాలి. రాజనగరం అని చెప్పేసి 7 లక్షణాలు కలిగి ఆశపడుతున్నాడు నెబుకద్నెజరు. మరి మన పరలోకపు రాజుకు కూడా, భూలోకపు రాజుకి ఇంత కోరికుంటే పరలోకపు రాజు అది శాశ్వతమైన రాజ్యం. ఇది నశించే రాజ్యం. ఆయన రాజ్యం ఎల్లప్పుడూ ఉండేది. అలాంటి రాజ్యం మనం వెళ్ళబోతున్నాం కాబట్టి మనం ఎంతగా లోపం లేకుండా జీవించాలి, ఎంత సౌందర్యానికి స్వార్థ ప్రకటించాలి, ఎన్ని భాషలు, ఎన్ని విద్యలు మనం చదువుకుని ఉండాలి, ఎంత జ్ఞానము సమయం పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత తత్వ జ్ఞానం, ఎదుటి వారి యొక్క ఆలోచనలు ఎరిగి వాళ్ళని దేవుళ్ళకి ఎలా నడిపించాలి, ఇవన్నీ జరిగినప్పుడు మనము కూడా ఈ బైబిల్ బాగా చదివినటువంటి వారు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా చదివినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాల దీవెనలు మనం చూస్తాం. కనుక ఇప్పుడు మనము ఎక్కడి దాకా అయిపోయింది? మొదటి అధ్యాయము
4వ వచనం మనం ముగించాం. కనుక 4వ వచనం అయిపోయింది. ప్రభు చిత్తమైతే వచ్చే వారము 5వ వచనాన్ని మనం ప్రారంభిస్తాం. దాని గ్రంథం మొదటి అధ్యాయము మొదటి భాగం ఎక్కడి దాకా అని చెప్పుకున్నాము? 7 మొదటి 7 వచనాలు మొదటి భాగం. అంటే మొదటి భాగంలో ఇప్పుడు మనము 4వ వచనంలో మన ధ్యానం ఉందని మనం గుర్తుపెట్టుకుంటాం. మనం ఇంతటితో మనం ముగిస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులు మన జీవితాన్ని కూడా మనం పరీక్ష చేసుకుంటాం. ఈ రాత్రి భూలోకపు రాజుకి ఇన్ని కోరికలుంటే తన సందులు ఉండాలని పరలోకపు రాజు ఎల్లప్పుడూ కనుక ఆయనతో ఉండేటువంటి మనము ఇంకా ఎంత గొప్పగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచించాలి. 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, మన ద్వారా ఎవరు బాధపడకూడదు. మనం ఇతరులు బాధ పెట్టేవారుగా ఉండకూడదు. మనం ఇతరులకు అభ్యంతరంగా ఉండకూడదు. రెండో సంగతి మనం చూసాము, తీర్పు అనేది దేవుని బిడ్డల వద్దనే, దేవుని ఇంటి వద్దనే, క్రైస్తవుల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. పరిశుద్ధ స్థలం నుండి ప్రారంభమవుతుంది. దేవుడు సొంత ప్రజలు యూదులను, ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు సొంత ప్రజలను విడిచిపెట్టకపోతే సామాన్యుల సంగతి ఏంటి? కాబట్టి ఈ రాత్రి క్రైస్తవులుగా మనం ఎంత బాధ్యత ఉంది, ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి. రెండో సంగతి మనం జ్ఞాపకం చేయబడింది. మూడవది, దేవునికి ఇవ్వాలి. నెబుకద్నెజరు ఈ మందిర వస్తువులు కాబట్టి నా ఇంట్లో వద్దు, ఇది దేవుని మందిరం ఉండాలని చెప్పేసి దేవుని ఇంట్లోనే పెట్టాడు. అది ఏ దేవత అయినా అది ఏ దేవుడైనా సరే, ఈ దేవుని వస్తువులనే గ్రహింపు ఆయనకు కొంత గౌరవం ఉంది కాబట్టి తను తీసుకెళ్ళలేదు. ఈ రాత్రి మనం దేవుని గౌరవించి దేవునికి ఇచ్చేవారమేనా? కడ్డని మొట్టమొదటి మన హృదయం ఇచ్చామా? మన ధనం ఇచ్చామా? మన బలం ఇచ్చామా? మన సమయం ఇచ్చామా? ఈ రాత్రి ఆలోచించాలి. నెబుకద్నెజరు దేవుని మందిరంలో పెట్టాడు. దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి. నాలుగో చూసాము, రాజు ఎద్దుగారు ఉండాలి. రాజు ఎద్దు నివసించాలి అంటే ఆ రాజు ఎన్ని లక్షణాలు కోరుతున్నాడు, ఏ లోపం ఉండకూడదని. మనం కూడా మనకి ఇష్టమైనవి ఏ లోపము లేకుండా కోరుకుంటాం. కనుక మన శరీరంతో ఉన్నాం, మన లోపల ఎన్నో లోపాలు, ఆ లోపాలే మనలో ఉన్న పాపాలు. కాబట్టి దేవునికి ఎట్లా ఇష్టం అవుతాం. రెండోది మనం చూసాము, సౌందర్యం. సువార్త ప్రకటించే వారి పాదములే సౌందర్యం, సుందరమైన వ్యక్తులు వాళ్ళే. మూడవదిగా సకల విద్యా ప్రవీణత. మన పిల్లలు బాగా చదివించాలి. ప్రభు కోరిన మోషేలాగా, దానియేలులాగా, పౌల్లా గొప్ప సేవ చేయాలంటే వాళ్ళు బాగా చదువుకున్న వారై ఉండాలి. నాలుగవదిగా జ్ఞానులుగా ఉండాలి. సమయాన్ని పోనివ్వకుండా మనం కాపాడుకోవాలి. మన సమయం ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫోన్లో కాకుండా సమయం అర్థం చేసుకోవద్దు. అది మాత్రమే కాదు, తత్వజ్ఞానం, ఎదుటి వారి గురించి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఎరిగి వారి దేవుని నడిపించేటువంటి వారిగా మనం జీవించాలి. చివరికి రాజు నగరాన్ని నివసించే వారు ఉండాలంటే ఎంత యోగ్యులుగా ఉండాలి. చివరికి ఆ రాజుగారు బాగా చదువుకున్న వారు ఉండాలి. ప్రభు ఆయన కోరుతున్నాడు. మన పరలోకపు రాజు మనం చేతిలో పెట్టిన ఈ గ్రంథమే మహోన్నతమైన బైబిల్ గ్రంథం. ఇది గొప్ప విద్య. ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి చదువుతున్నామా, పఠిస్తున్నామా? ఈ రాత్రి ఆలోచించి ఒక మంచి తీర్మానంతో వెళదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దాని గ్రంథములోని మొదటి 4 వచనాలు ధ్యానం చేయడానికి మీరు సహాయపడ్డారు ప్రభు. మీ స్తోత్రాలు. ఈ లోకంలో మేము మా ద్వారా ఎవరికి బాధ కలగకూడదని, మా దగ్గర నుంచి తీర్పు ప్రారంభమవుతుందని ప్రభా, మేము దేవునికి ఇవ్వాలని. నాలుగవదిగా ప్రభా, రాజుగారు వారికి కావాల్సిన 7 లక్షణాలు కూడా మేము కలిగి జీవించాలని మీరు ఆశపడుతున్నారు. అలాగే మమ్మల్ని జీవించడానికి మాకు సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలు నింపి నడిపించమని, సహాయపడమని, భవిష్యత్ సేవకై సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తన ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.